ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో యూసీవీసీ వారు అడిగిన కొన్ని విధమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. వారు అనేకమైన ప్రశ్నలతో ఉన్నారు. అయితే ఖచ్చితంగా బైబిల్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా వారు మాట్లాడే విధానం చూస్తే వారిపైన జాలి వస్తుంది. అయితే ఏది ఏమైనా కొంతమంది ప్రజలకు మభ్యపెట్టి కొన్ని వీడియోల ద్వారా వారు చేసిన అరాచకాలను బట్టి కొన్ని విషయాలు మాట్లాడవలసి వస్తుంది. అయితే బైబిల్లో ప్రాముఖ్యమైన అంశం ఒకటి బైబిల్లో ఉంది. అది అర్థమైతేనే సర్పసంతానం అనేది అర్థమవుతుంది. అది అర్థమవుతేనే బాప్టిజం అర్థమవుతుంది. అది అర్థమవుతేనే మిగతా వగైరియా రాయబడిన వాక్యములన్నీ గ్రహింపు రావడానికి ఒక విధముగా మనకు అది సహాయపడుతుంది. అయితే ఖచ్చితంగా బైబిల్లో ఉన్న థియరీ దేవుడేమి విశ్వాసులకు ఇచ్చాడు, విశ్వాసులకు అప్పగించబడిన బోధ ఏమిటి, విశ్వాసులకు అప్పగించబడిన విశ్వాసం ఏమిటి, విశ్వాసులకు అప్పగించబడిన సంఘం ఏమిటి అన్నది ఖచ్చితంగా ఈ చివరి కాలంలో ప్రతి వ్యక్తి గుర్తించవలసి ఉంది. పూర్వకాలంలో దేవుడు అనేక రీతులుగా ఎన్ని పొరపాట్లు చేసినా చూసి చూడనట్టుగా వదిలేశాడు. కానీ ఈ చివరి కాలంలో దేవుడు సమస్తమును తేటతల్లం చేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దానిని ఓపెన్ చేసి చూపించి హెచ్చరించి తీర్పు తీరుస్తూ ఉన్నాడు ఆయన. అందుచేత ఈ సమయంలో దేవుని దగ్గర ఎవరు తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. అందుచేత ఖచ్చితంగా కొన్ని విషయాలు గ్రహించవలసి ఉంది. బైబిల్లో ప్రాముఖ్యమైన అంశము క్రొత్త జన్మ అనేది ఉన్నది. ఈ క్రొత్త జన్మ అనేది అర్థమవుతేనే సర్పసంతానం అనేది అర్థమవుతుంది. ఈ క్రొత్త జన్మ అనేది అర్థమవుతేనే బాప్టిజం అర్థమవుతుంది. ఈ కొత్త జన్మ అనేది అర్థమవుతేనే బైబిల్లో ప్రీ డెస్టినేషన్ అంటే ముందు నిర్ణయం అనేది ఒకటి ఉన్నది, అది అర్థమవుతుంది. ఇంకా అనేకమైన కార్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి, అవన్నీ ముద్రించబడి ఉన్నాయి. అనేకమైన మర్మములు బైబిల్లో దాగి ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇవన్నిటికీ క్రొత్త జన్మ అనేది ముడిపడి ఉన్నది. ఖచ్చితంగా దానిని తెలుసుకుంటేనే, దానిని గ్రహిస్తేనే దాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కనుక తెలియకపోతే బైబిల్లో ఉన్న సమస్త కార్యాలన్నిటికీ మనము ముగింపు పలకవలసి వస్తుంది. ఎందుకంటే అవన్నీ మనకు అర్థం కావు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. అంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే విషయాలు అర్థమవుతాయి. బైబిల్లో ఉన్న విషయాలు అర్థం అవ్వాలంటే, బైబిల్లో ఉన్న విశ్వాసం అర్థం అవ్వాలంటే, బైబిల్లో ఉన్న బోధ అర్థం అవ్వాలంటే, బైబిల్లో ఉన్న సంఘము అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. క్రొత్తగా జన్మించవలసిన ఉంది. క్రొత్తగా జన్మించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ క్రొత్తగా జన్మిస్తేనే ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి. ఎందుకంటే స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ, క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు. దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో అనేకమైన మర్మాలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో అనేకమైన సంగతులు ఉన్నాయి.
దేవుని రాజ్యమే బైబిల్ అయి ఉన్నది. దేవుని రాజ్యమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. దేవుని రాజ్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు అర్థం అవ్వాలంటే, బైబిల్ అర్థం అవ్వాలంటే, పరిశుద్ధాత్మ అర్థం అవ్వాలంటే, వాక్యం అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే కొత్తగా జన్మించవలసి ఉంది. కొత్తగా జన్మించకపోతే ఈ విషయాలు అర్థం కావు. దేవుని రాజ్యం చూడలేడు. చూడాలంటే కొత్తగా జన్మించాలి. అసలు క్రొత్త జన్మ అంటే ఏమిటి అనేది మనం స్పష్టంగా చూడాలి. బైబిల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేకమైన సందేహాలు మీకు ఉన్నాయి, అనేకమైన ప్రశ్నలు మీకు ఉన్నాయి, అనేకమైన విధి విధానాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అన్నిటికీ ముడిపడి ఉన్నది ఈ క్రొత్త జన్మ. ఈ క్రొత్త జన్మ అనేది అర్థం కాకపోతే ఆ చిక్కుముళ్ళన్నీ మీకు ఎలాగ అర్థమవుతాయి? అర్థం కావు, అర్థం కాలేవు కూడా. అందుచేత స్పష్టంగా పరిశీలించి తెలుసుకోమని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ యోహాను పత్రిక, బైబిల్లో రాయబడిన యోహాను పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను నేను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరెవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. ఇప్పుడు బైబిల్లో రాయబడిన వాక్యం ప్రకారం మనం ఈ వాక్య జ్ఞానాన్ని చూద్దాం. ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుచేత ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారము దేవుడు ఏమి రాసిపెట్టాడు అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది, ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంది. రాయబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడ దేవుడు పలికిన మాట ఏమిటంటే, దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు అని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అంటే లోకమును జయించాలంటే ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టి తీరాలి. లోకం అంటే మనకు తెలుసు, చాలా ఉన్నాయి లోకంలో. పాపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది, మత్సరం ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, భయంకరమైన కార్యాలు అన్నీ లోకంలో కనపడుతూ ఉన్నాయి మనకి. స్వార్థం, డాంబికులు, స్వార్థపూరితమైన మనుషులు, దేవుని కంటే సుఖానుభవం కోరే మనుషులు, ఈ విధంగా లోకమంతా ఇదంతా లోకమే. ఒక్కొక్కరికి డబ్బు ఆశ ఉంటుంది, ఒక్కొక్కరికి పేరు ప్రతిష్టల ఆశ ఉంటుంది, ఒక్కొక్కరికి స్త్రీల గూర్చిన కోరికలు ఉంటాయి, కొంతమందికి పురుషుల గూర్చిన కోరికలు ఉంటాయి. ఈ విధంగా రకరకాల ఒక్కొక్క వ్యామోహంతో, లోకమును గూర్చిన బెంగతో భయంకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈ యొక్క లోకమంతటిని జయించాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి తిరిగి జన్మించవాలి, దేవుని మూలంగా పుట్టాలి. దేవుని మూలంగా పుట్టినవాడు మాత్రమే లోకమును జయిస్తాడు. ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడుతుంది. లోకమును జయించాలంటే ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టాలి. అసలు పుట్టుక అనేది ఎందుకు? పుట్టుక కోసమే దేవుడు ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని మూలంగా క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడలేడని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే పౌలు గారి ద్వారా, లోకమును జయించిన విశ్వాసము మన విశ్వాసమే, విజయము మన విశ్వాసమే. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు మాత్రమే లోకమును జయిస్తాడు, అది మన విశ్వాసం ద్వారా అని పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పి ఉన్నాడో ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. ఆయన జన్మ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన జన్మ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా పట్టుకోవాలి. ఇక్కడ ఆయన జన్మ కోసమే, యేసుక్రీస్తు ప్రభు జన్మ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు రాసేది కూడా జన్మ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వీళ్ళందరూ కూడా జన్మ కోసమే ఎక్కువ ఫోకస్ పెట్టారు? జన్మ కోసమే ఎందుకు ఫోకస్ పెట్టారు? ఈ జన్మ కోసమే ఎందుకు మాట్లాడుతున్నారు? జన్మ అనేది ఖచ్చితంగా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది.
అంటే ఈ జన్మలో ఏదో లోపం అనేది జరిగింది. జన్మలో ఏదో లోపం, భయంకరమైన లోపం ఏదో జరిగింది. అందుకే మొట్టమొదటగా యేసుక్రీస్తు మొదలుపెట్టిన మొట్టమొదటి సువార్తే క్రొత్త జన్మ కోసం మొదలుపెట్టాడు. దేవుని యొక్క విషయాలు అర్థమవ్వాలంటే, దేవుని యొక్క వాక్యం అర్థమవ్వాలంటే ఖచ్చితంగా క్రొత్తగా జన్మించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అసలు మనం లోకాన్నే జయించాలంటే దేవుని మూలంగా పుట్టాలని పౌలు గారు చెప్తున్నారు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంచేత మనం గ్రహించవలసింది ఏంటంటే, జన్మ కోసం ఎందుకు ఫోకస్ చేస్తున్నారన్నది మనం గ్రహించవలసి ఉంది. అయితే ఇప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక లైంగిక కోరికల వలన, లైంగిక సంపర్కం వలన, ఒక తల్లిదండ్రుల కలయిక వలన, ఒక వ్యామోహం వలన పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భూమి మీద పుడుతూ ఉన్నారు. మనకు తెలిసే విషయం. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అదే కోరికలతో, అదే ఆశలతో, అదే వ్యామోహముతో, అదే సంపర్కము ద్వారా, లైంగిక సంపర్కం ద్వారా పుట్టిన పిల్లలందరూ కూడా. అయితే ఈ యొక్క లైంగిక కార్యం అనేది, ఈ యొక్క సెక్సువల్ అఫైర్ ద్వారా లైంగిక కార్యం అనేది, ఆ లైంగిక కార్యం ద్వారా పుట్టుక అనేది దేవుని యొక్క ప్రణాళికలో లేదు. అసలు దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక అది కాదు. అసలు ఆ విధమైన పుట్టుక అనేది దేవుని ప్రణాళికలో లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అసలైన దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమి రచించాడు అంటే, ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశము ఆది కాండంలోకి మనం వెళ్తే, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, అసలు మనిషి ఏ విధముగా పుట్టాడు, మనిషి ఏ విధంగా పుట్టాడు అన్నది మనం తెలుసుకోవాలి. మనిషి ఏ విధంగా పుట్టాడు? ఇప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక లైంగిక సంపర్కం ద్వారానే పుడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల కలయిక ద్వారానే పుడుతూ ఉన్నారు. కానీ అసలు ఏదైనా తోటలో మొట్టమొదటి మనుషుడు ఏ విధంగా పుట్టాడు అన్నది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా మనం బైబిల్లో చూస్తే ఆదాము ఎలా పుట్టాడు అన్నది మనం గ్రహిస్తే, ఒక స్త్రీ గర్భము ధరించి కనుట వలన ఆదాము పుట్టలేదు. ఒక స్త్రీ గర్భం గుండా ఆదాము రాలేదు. అసలు ఆదాము రాకముందు అక్కడ స్త్రీ అనేది లేదు. కానీ ఆదాము పుట్టాడు. ఎలా పుట్టాడు? ఒక స్త్రీ గర్భం గుండా ఆదాము రాలేదు. మరి ఎలా పుట్టాడు? ఇక్కడ మనం జాగ్రత్తగా చూడవలసిన అంశం అది. ఒక స్త్రీ గర్భం గుండా ఆదాము రాలేదు. ఒక స్త్రీ గర్భం ధరించి ఒక 9 నెలలు నవమాసాలు మోసి గర్భము డెలివరీ అయ్యే సమయంలో ఎన్నో నిప్పులు పడి ప్రయాసపడి గర్భము ధరించటం వలన ఆదాము పుట్టలేదు. అంత సమస్య ఏదైనా తోటలో లేదు. మరి ఏదైనా తోటలో ఆదాము ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడు అసలు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఆది కాండం 1:27 మనం చూస్తే, దేవుడు తన స్వరూపంలో, తన రూపంలో ఏ విధంగా దేవుని స్వరూపం అయితే ఉన్నదో, ఏ విధముగా దేవుని యొక్క రూపం అయితే ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ రూపంలో ఇంకొక రూపాన్ని దేవుడే తనకు తానుగా క్రియేట్ చేసుకున్నాడు, సృజించుకున్నాడు. ఆది కాండం 1:27 చదివితే మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క స్వరూపంలో ఏ స్వరూపం అయితే దేవుడు కలిగి ఉన్నాడో అదే స్వరూపంలో దేవుడు మరొక మనిషిని సృజించాడు. ఆయనే ఆదాము. దేవుని యొక్క స్వరూపాన్ని మానవుడికి ఇచ్చాడు. దేవుడు ఏ రూపంలో అయితే ఉన్నాడో, దేవుడు ఏ రూపంలో కలిగి ఉన్నాడో, ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో దానిని మానవుడికి ఇచ్చాడు. అసలు దేవుని యొక్క రూపం ఏమిటి? మనం యోహాను సువార్త 4 మనం 24 చూస్తే, అక్కడ దేవుని స్వరూపం ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. దేవుని స్వరూపం ఏమిటి, దేవుని యొక్క రూపం ఏమిటంటే ఆత్మ. దేవుడు ఆత్మ గనుక
ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని బైబిల్లో రాయబడింది స్పష్టంగా. అంటే దేవుడు ఆత్మ, స్పిరిట్. ఆయన ఒక స్పిరిట్, ఒక ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ రూపంలోనే, అదే రూపంలోనే ఒక మనిషిని తనకు తానుగా సృజించుకున్నాడు దేవుడు. ఆ రూపంనే ఆదాముకి ఇచ్చాడు. ఏ విధంగా? ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం వచ్చింది. భూమి కలుగునుగాక అంటే భూమి వచ్చింది. వెలుగు కలుగునుగాక అంటే మొత్తం పాలపుంత మొత్తం ఏర్పడింది. నీరు భూమి వేరవునుగాక అంటే అది సపరేట్ అయినాయి. ఆరిన్యాలకేమో భూమి అని, నీరుకేమో సముద్రం అని దేవుడు పేర్లు పెట్టాడు. ఆకాశ జ్యోతులు వేరు చేసి అక్కడ చంద్రుడని, సూర్యుడని పేర్లు పెట్టాడు. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ దేవుడు ఏం చేశాడంటే సృజించుకుంటూ వాటి పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాడు. 6వ రోజు దినం వచ్చేటరికి దేవుడు ఏం చేశాడంటే ఎలాగైతే ప్రతి దానిని సృష్టించాడో, చెట్లను అవని, జంతువులు అవని, ప్రతి దానిని కూడా, భూమిని, సముద్రమును, నక్షత్రాలను, ప్రతి దానిని కూడా ఏ విధంగా అయితే తన పలకబడిన మాట ద్వారా కలుగునుగాక 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 అని ఏ విధంగా అయితే సృష్టించాడో ఆ విధానంలోనే దేవుడు తన స్వరూపంలో, తన రూపంలో ఒక మనిషి కలుగునుగాక అంటే ఆదాము వచ్చాడు. తనకు తానుగా సృజించుకున్నాడు అన్నమాట. సృజించడం అంటే ఏమిటి? మాట పలకడం, పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్ అంటారు దాన్ని. ఆయన తనంతట తానుగా పలికి ఒక మనిషిని సృజించుకున్నాడు. ఆయన పేరే ఆదాము. ఈ యొక్క మొదటి పుట్టుక విధానము ఆ విధముగా పుట్టాలి. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆదాము ఏ విధముగా దేవుని నోట నుండి పలకబడిన మాట ద్వారా వచ్చాడో ఆ విధముగానే భూమి మీద పుట్టే ప్రతి క్రైస్తవుడు, ప్రతి కుమారుడు ఆ విధముగానే భూమిపైకి రావాలి. అది అస్సలైన దేవుని ప్రణాళిక. అది అస్సలైన దేవుని అసలైన ప్రణాళిక. పలకబడిన మాట ద్వారా ఉనికిలోకి మనిషి రావడం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ పలకబడిన మాటను దేవుడు ఎలాగైతే ఉపయోగించాడో అదే పలకబడిన మాటను ఆదాము అవ్వ దగ్గర ఉపయోగించవలసిన పొద్దుడే ఉన్నాడు. దేవుడు ఏ విధంగా అయితే ఆదాముతో పలికి ఆదామును సృజించాడో ఆదాము అవ్వతో పలికి హేబేల్ని బయటికి తీసుకురావాలి. ఇది ప్రాసెస్. ఇది దేవుని ప్రణాళిక. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి పలకబడిన మాట పలకక ముందే అవ్వ ఇంకొక వ్యక్తి ద్వారా మోసంలో పడిపోయింది, మోసగించబడింది. బైబిల్లో మనకు చెప్పబడింది 3 అధ్యాయంలో, ఆదికాండం 3 అధ్యాయంలో అవ్వ సర్పము ద్వారా మోసగించబడింది. సర్పము ద్వారా మోసపోయింది అవ్వ. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము పలకక ముందే ఈ అవ్వ వేరొక వ్యక్తితో, సర్పముతో మోసగించబడింది. అందుకని దేవుని ప్రణాళిక విచ్ఛిన్నమైపోయింది. దేవుని ప్రణాళిక గుండా మనుషులు రావాల్సిన కార్యక్రమం ఆగిపోయి ఇప్పుడు సర్పము ద్వారా మోసగించబడిన పాపము ద్వారా ఇక్కడ ఈ కార్యము అనుమతించబడి, లైంగిక కార్యం అనేది అనుమతించబడి పుట్టుక విధానం అనేది మారిపోయింది. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు పలకబడిన మాటకు బదులుగా ఒక లైంగిక కార్యం ద్వారా భూమిపైకి రావడం జరుగుతూ ఉంది. అది అనుమతించబడిన కార్యం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆదాము వధువు సర్పం ద్వారా మోసగించబడింది కనుక దేవుని ప్రణాళిక ఆగిపోయింది. అక్కడ దేవుని ప్రణాళిక జరుగుటలో విఫలమైపోయింది. అక్కడ కార్యం జరగట్లేదు. కాబట్టి ఆ సమయంలో
వేరే రకమైన జన్మ అక్కడ పరిచయం చేయబడింది. అదే ఒక లైంగిక సంపర్కం ద్వారా వచ్చే జన్మ ఉన్నది. అసలైన జన్మను పక్కన పెట్టి అసలైన జన్మ ఆగిపోయింది. ఇప్పుడు వేరొక జన్మ ఉనికిలోకి వచ్చింది. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న జన్మ ఆగిపోయింది. ఇక్కడ వేరొక జన్మ అనేది పరిచయం చేయబడింది. ఒక లైంగిక కార్యం ద్వారా వచ్చే జన్మ అనేది పరిచయం చేయబడింది. ఎందుకు? అవ్వ ఆదాము పలకక ముందే వేరొక వ్యక్తితో ఆమె మోసగించబడటం వలన జరిగిన అనర్థం ఇది. ఆ జరిగిన అనర్థం వలన ఇక్కడ జన్మ యొక్క ప్రాసెస్ మారిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే మనం బైబిల్లో యోబు దగ్గరికి వెళ్తే యోబు అందుకే బాధపడుతూ ఉన్నాడు. తన యొక్క పుట్టిన జన్మను శపించుకుంటూ ఉన్నాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతాడు, ఇంకిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏమైపోతున్నాడో తెలియడం లేదు, మనిషి జాడ కనుక్కునేది ఎట్లా అని చాలా నిరాశలో కృంగిపోయి చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ జన్మ కోసం. ఎందుకంటే యోబుకు తెలుసు అది పాపపు జన్మ అయి ఉన్నదని. యోబుకు తెలుసు అది ఒక ఆ మోసగించబడిన కార్యం వలన వచ్చిన పాపమై ఉన్నదని. యోబుకు తెలుసు ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క ఆజ్ఞను మీరి వేరొక వ్యక్తితో పాపము చేసి మోసగించబడటం వలన జరిగిన కార్యమని యోబుకు తెలుసు. అందుకనే యోబు ఇక్కడ అంత బాధపడడానికి కారణం, యోబు ఇంత చింతించడానికి కారణం, యోబు ఏడవడానికి కారణం ఇది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సమస్య అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? జన్మ దగ్గర. సమస్య అంతా ఎక్కడ ఉందంటే జన్మ దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ సమస్య అంతా జన్మ దగ్గరే ఉంది కాబట్టి పాత శరీరంలో ఈ పాత జన్మ ద్వారా వచ్చిన ఈ పాత ఈ శరీరంలో ఇప్పుడు నిజమైన క్రైస్తవులు బందీలైపోయారు. ఈ శరీరంలో మనం ఇరికించబడ్డాం, ఈ శరీరంలో బందీలైపోయాం. పాపపు జన్మ ద్వారా వచ్చిన ఈ శరీరంలో మనం ఏం చేసామంటే ఇరికించబడ్డాం, బందీలైపోయాం. కేవలం ఒక 60, 70, 80 సంవత్సరాలు మనం మించి బ్రతకడానికి చాలా కష్టమవుతుంది. చివరికి అది చనిపోతుంది. నువ్వెంత మంచి ఫుడ్ తీసుకో, ఎంత మంచి విటమిన్ ఫుడ్ తీసుకో, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకో, మంచి క్రొవ్వు కలిగిన ఫుడ్ తీసుకో, మంచి జిమ్ములు చెయ్యి, ఎన్ని కార్యాలు నువ్వు చేసినా కానీ, ఎంత పుష్టిగా ఎంత బలంగా ఎన్ని ప్రోటీన్స్ ఫుడ్ తిన్నా, క్యాలరీస్ కలిగిన ఫుడ్ తిన్నా, ఎన్ని చేసినా కానీ ఒక నిర్ణయించబడిన సమయం అనేది నీకు ఉంటుంది. ఒక నిర్ణయించబడిన సమయం నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మరణానికి నువ్వు బానిసమైపోవాలి, ఆ మరణానికి నువ్వు దాసుడు అయిపోవాలి, ఆ మరణానికి నువ్వు అప్పగించుకోవాలి. ఖచ్చితంగా నువ్వు ఆ మరణానికి అప్పగించుకొని తీరాలి. నువ్వెన్ని కార్యాలు చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళి మంచి ఖరీదైన ఐటమ్స్ నువ్వు తిన్నా, ఎన్ని కార్యాలు చేసినా ఒక నిర్ణయించబడిన సమయంలో నీవు మరణానికి దాసుడుగా అప్పగించబడవలసి ఉంది. ఖచ్చితంగా నువ్వు చనిపోతావు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణానికి దాసుడే. ఎవ్వరు ఎంత బిల్డింగ్లో బంగారు మెట్ల మీద జీవించిన, అద్దాల మేడల్లో జీవించిన, ఏసీ కారుల్లో తిరిగిన, కోట్లు గడించి ఎంత సుఖానుభవం అనుభవించిన
ఏదో ఒక నిర్ణయించబడిన సమయంలో మరణం నిన్ను తాగుతుంది, అది నిన్ను తీసుకువెళ్తుంది. మరణాన్ని తప్పించుకునే వ్యక్తి ఏ వ్యక్తి లేడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో ఒక సమయంలో నువ్వు ఎంత మంచిగా నువ్వు ఆ కార్యాలు చేసినా వృద్ధాప్యం నీలోకి వస్తుంది. ఆ తెల్లని వెంట్రుకలు నీలోకి వస్తాయి. ఆ ముడతలు పడిపోయిన ముఖం నీలోకి వస్తుంది. నీ వయసు అయిపోతుంది. నీ శక్తిహీనమవుతుంది. నువ్వు 20-25 సంవత్సరాలు ఉన్నప్పుడు మంచి బలంగా ఉంటావు, పుష్టిగా ఉంటావు, చక్కగా బలంగా ధైర్యంగా నిగనిగలాడుతూ ఉంటావు. కానీ ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి మెల్లగా నీ బలమంతా పోతుంది, శక్తిహీనం అయిపోతావు. నువ్వు శక్తిహీనం అవుతున్నావు అని నీకు తెలుస్తుంది, అది నీకు అర్థమవుతుంది. కానీ నీ బలమంతా పోతుందని నీకు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? మెల్లగా వృద్ధాప్యం అనేది నీలోకి వస్తూ ఉంది. ఆ తెల్లని వెంట్రుకలు నీలోకి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంది. నువ్వు ఎన్ని చేసినా ఈ యొక్క కార్యానికి నువ్వు లోనవ్వాల్సిందే. ఒక నియమించబడిన సమయంలో, ఒక నిర్ణయించబడిన సమయంలో నువ్వు మరణానికి దాసుడిగా, బానిసగా మారవలసిందే. అందుచేత ఇప్పుడు సమస్య అంతా కూడా ఎక్కడున్నదంటే జన్మ దగ్గరే ఉంది. సమస్య అంతా కూడా ఎక్కడున్నదంటే జన్మ దగ్గరే వస్తూ ఉంది. అందుచేత మనం ఖచ్చితంగా జన్మను గూర్చి ఖచ్చితంగా మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే దేవునికి వందనాలు. నిజముగా దేవుడు మనకి ఈ యొక్క జన్మను గూర్చిన రహస్యమును తెలియజేసి, జన్మమును గూర్చిన పాపమును తెలియజేసి, దానిని తప్పించుకొనుటకు దేవుడు ఒక మార్గం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ముందుగానే దేవుడు ఒక ప్రణాళిక అంతా సిద్ధం చేసి మరీ విశ్వాసిని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఆ ప్రణాళికను బట్టి నిజంగా దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ ప్రణాళిక మనకు తెలియజేసినందుకు, ఆ ప్రణాళిక మన కొరకు రచించినందుకు. ముందుగా దేవుడు జరగబోయే ప్రతి విషయాన్ని తెలుసుకొని తన ముందు జ్ఞానం చేత ఇవన్నీ కార్యాలన్నీ జరుగుట చూసి ఆయన ముందుగానే ప్రణాళిక అంతయు రచించాడు. ఖచ్చితంగా ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. అందుకే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అసలు పాపం ముందు వచ్చిందా, లేకపోతే పాపాన్ని సంహరించడానికి విమోచకుడు వచ్చాడా అన్నది మనం తెలుసుకోవాలి. విమోచకుడు ముందా, పాపి ముందా? పాపి ముందా, విమోచకుడు ముందా అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విమోచకుడే ముందున్నాడు, తర్వాతే పాపం వచ్చింది. పాపానికంటే ముందు విమోచన ఉన్నది. విమోచకుడు విమోచించగలుగుతాడు కాబట్టే పాపాన్ని అనుమతించాడు. విమోచకుడు ముందుగానే ఉన్నాడు కాబట్టి ఆ పాపాన్ని తీసే, పాపమును కంటే ఎక్కువ అధికారం కలిగిన వ్యక్తి విమోచకుడై ఉన్నాడు. ఆ విమోచకుడు ముందుగానే ఉన్నాడు కాబట్టి పాపం అనుమతించబడింది. అందుకే ముందు విమోచకుడే ముందున్నాడు, తర్వాతే పాపం వచ్చింది. స్వస్థత కంటే ముందు రోగము కంటే ముందు స్వస్థత ఉంది. స్వస్థపరచగలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి రోగాన్ని అనుమతించాడు దేవుడు. ఇదంతా ముందు ప్రణాళికే ఉన్నది, ముందు ప్రణాళిక ఇదంతా. అందుకే ఈరోజు నేను చెప్పుకోరుతూ ఉన్నాను, ఇదివరకు దేవుడు ఒక గొర్రెపిల్లని సిద్ధం చేశాడు. ఆయన పాపము చేయడానికి ముందే ఒక విమోచకుడు గొర్రెపిల్లగా అక్కడ రెడీగా ఉన్నాడు. అందుకే ఈ పాపమును కంటే ముందుగానే దేవుడు ఒక గొర్రెపిల్లని సిద్ధం చేసేసాడు. అక్కడ పాపం అనేది రాకముందే ఇదివరకే విమోచన ప్రణాళిక అనేది ముందుగానే రచించబడింది, రాయబడింది. ఒక పాపి అనేవాడు ఉండక మునిపే అక్కడ ఒక విమోచకుడు ఉన్నాడు. అక్కడ ఒక రోగం ఉండక మునిపే ఒక స్వస్థపరచువాడు ఉన్నాడు. అక్కడ ముందుగానే ఉన్నాడు. మరణం అనేది రాకముందే అక్కడ ఒక పునరుద్ధానం ఉంది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి మరణమును, జీవమును, పునరుద్ధానం నేనే అని పలికేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక మరణం ఎదురు చూస్తూ ఉంది.
అక్కడ పునరుద్ధానముడు ఉన్నాడన్న సంగతి మరణించక ముందే, శ్రమంలోకి వెళ్ళక ముందే, మరణించక ముందే పలుకుతున్నాడు ఆయన, జీవమును పునరుద్ధానమును నేనే అని. అంటే సమాధి కార్యక్రమం లేకముందే, అక్కడ మరణం అనేది లేకముందే ఇక్కడ ఆల్రెడీ పునరుద్ధానం నిర్ణయించబడిపోయింది. ఆల్రెడీ ప్రణాళిక రచించేశాడు దేవుడు. అందుచేత ఏదైతే ఆరంభంలో ఉందో అది అంతంలో కూడా ఉంటుంది. దాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ఏదైతే ఆరంభంలో ఉందో అది అంతంలో ఉంటుంది. ఖచ్చితంగా అది వాస్తవం. కాలం గుండా దేవుడు దాన్ని తీసుకొస్తా ఉన్నాడు. వాటి కాలంలో, వాటి సమయంలో చెప్పిన, వాటి నిర్ణయించిన కాలంలో దేవుడు వాటిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు, ప్రతి కార్యాన్ని కూడా. దానిని మనం చూసి గ్రహించవలసిన బాధ్యత విశ్వాసులపై ఉన్నది. ఏ కాలంలో దేన్ని బయలుపరుస్తున్నాడో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ కాలంలో అలా బయలుపరిచాడు కదా, అలాగే జరగాలి, ఇప్పుడు కూడా అలాగే జరగాలి, ఇప్పుడు ఆ కాలంలో అది అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరగాలి అనే మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతి కాలంలో ఆ కాలానుగుణముగా దేవుడు ఏదైతే సిద్ధపరచాడో దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణగా మనకు చెప్పాలంటే, నోవహు వచ్చి ఓడ కట్టాడు. జలప్రలయం రాబోతుంది, దేవుని ఉగ్రత భూమిపై కుమ్మరించబడబోతుంది, దేవుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు, దేవుడు మనిషిని సృజించినందుకు దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఈ భూమి మీద పాపం ఎక్కువైపోయింది, పండిపోయింది, అందుకు దేవుడు మహా ఉగ్ర రూపం దాల్చి భూమిపైకి ఒక జలప్రలయం రప్పించి మొత్తం సర్వనాశనం చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి నుంచి, యొక్క జలప్రలయం నుంచి, ఉగ్రత నుంచి కాపాడుకోవాలంటే ఒక ఓడ దేవుడు నన్ను నిర్మించమన్నాడు. ఆ ఓడలకు వచ్చిన వారు మాత్రమే రక్షించబడతారు, మిగతా వాళ్ళందరూ నశించిపోతారని చెప్పేసి నోవహు సువార్త ప్రకటించాడు. ఓడను తయారు చేసి ఒక కొండపైన పెట్టి. అది దేవుడు ఆ కాలంలో ప్రత్యక్షపరచబడిన వాక్యముగా నోవహు ఆ కార్యం చేయగలిగాడు. అది ఆ కాలంలోకి ఇవ్వబడిన ప్రత్యక్షత, అది ఆ కాలంలో ఇవ్వబడిన వాక్యము, ఆ కాలంలో ఇవ్వబడిన వాగ్దానము, ఆ కాలంలో తప్పించుకొనుటకు ఏర్పాటు చేసిన మార్గము. నోవహు కాలంలో కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత, కొన్ని తరముల తర్వాత మోషే వచ్చాడు. ఇప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలందరిని విడిపించి వారిని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళాలి. నోవహుకు అప్పగించబడిన బాధ్యత ఏమిటి అంటే, ఓడలో సిద్ధపరిచి ఆ ఓడలోనికి విశ్వాసులందరినీ ఓడలోనికి తీసుకువెళ్ళాలి. నోవహుకు అప్పగించబడిన బాధ్యత అది. ఇక్కడ మోషేకి అప్పగించబడిన బాధ్యత ఏమిటి అంటే, ఇజ్రాయేల్ ప్రజలందరినీ సిద్ధపరిచి కానాను దేశంలోని తీసుకుని వెళ్ళాలి. ఇది మోషేకి అప్పగించబడిన బాధ్యత. అయితే ఇక్కడ నోవహుకు అప్పగించబడిన ఏ బాధ్యత అయితే అప్పగించబడ్డాదో ఆ బాధ్యత ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారము, ఆ కొలతల ప్రకారం ఓడని సిద్ధపరిచి అక్కడ పెట్టాడు. ఇక్కడ మోషే బయలుపరచబడిన రీతిలో చేయకుండా, ఆ కాలంలో దేవుడు ఏదైతే బయలుపరిచాడో, ఏ ఆలోచన అయితే ఇచ్చాడో, ఏ ప్రకారం అయితే నడవమన్నాడో దాన్ని అంతటిని పక్కన పెట్టి, నోవహు కూడా దేవుని ప్రవర్తే కదా, నోవహు కూడా దేవుని యొక్క యాజకుడే కదా, నోవహు కూడా దేవుని యొక్క పిలువబడిన కాపరే కదా అని చెప్పేసి, నోవహులాగే నేను ప్రజలందరినీ విడిపించడానికి, ఆ కానాను దేశంలో తీసుకువెళ్ళడానికి ఒక ఓడను తయారు చేస్తాను, ఆ ఓడను అక్కడ పెడతాను, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చి ఆ ఓడెక్కుతారు, ఆ ఓడలో నుంచి నేను కానాను దేశం తీసుకువెళ్తానని చెప్పేసి పలకలేదు అక్కడ. అంటే ఆ కాలంలో చేసిన రీతిగానే ఈ కాలంలో చేయాలనే ఉద్దేశం దేవుడికి లేదు. అది ఆ కాలంలో ఇవ్వబడిన ప్రత్యక్షత ఈ నోవహు కాలంలో, మోషే కాలంలో ఇవ్వబడిన ప్రత్యక్షత మోషేది. ఈ కాలంలో ఇవ్వబడిన ప్రత్యక్షత ప్రకారం మోషే నడవాలి, ఆ కాలంలో ప్రత్యక్షపడిన రీతిగా నోవహు నడవాలి.
నోవహుకి ఏదైతే బయలుపరిచాడో ఆ విధంగా నోవహు చెయ్యాలి. మోషేకి ఏదైతే బయలుపరిచాడో మోషే ఆ విధంగా చెయ్యాలి. లేదు ఇద్దరు విశ్వాసులే కదా, ఇద్దరు ఒకలాగే చేయాలి కదా, ఇద్దరు ఒకేలాగే మాట్లాడాలి కదా, ఇద్దరు ఒకే ఓడను తయారు చేసుకోవాలి కదా. నోవహుకి ఇవ్వబడిన బాధ్యత అదే, దేవుని పిల్లలను వాళ్ళకి తీసుకెళ్ళాలి. మోషేకి ఇవ్వబడిన బాధ్యత కూడా అదే, దేవుని పిల్లలను కానాన్ దేశం తీసుకెళ్ళాలి. కానీ అక్కడ విధానం మారుతూ ఉంది. అక్కడ విధానం మారుతుంది. అక్కడ నోవహు కాలంలో ఓడగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇజ్రాయేల్ కాలంలో దేవుడు అరణ్యం గుండా కానాను దేశం ఏర్పాటు చేశాడు. వీళ్ళు వెళ్ళవలసింది అరణ్యం గుండా వెళ్ళాలి. యోర్దాను దాటాలి, ఎర్ర సముద్రం దాటాలి, ఆ ఓగు సీగును దాటాలి, ఆ యొక్క మోయ ప్రదేశం దాటాలి, కాదేశు బర్నియా దాటాలి. అలా దాటుకుంటూ వాళ్ళు యోర్దాను దాటి కానాను దేశంలోకి వెళ్ళాలి. ఇది వీళ్ళకి ఇవ్వబడిన ప్రణాళిక. నోవహు కాలంలో నోవహుకు ఇవ్వబడిన ప్రణాళిక ప్రకారం ఆ విధంగా నడవాలి. కానీ ఇద్దరు దేవుని ప్రవర్తలే, ఇద్దరు దేవుని యొక్క యాజకులే, ఇద్దరు దేవుని చేత పిలువబడిన ప్రవర్తలే. కానీ చేసే విధానం వేరుగా ఉంది. ఇది గమనించాలి, ఇది పట్టుకోవాలి. లేదు నోవహు ప్రసంగించినట్టుగా మోషే ప్రసంగించట్లేదు, నోవహు చెప్పినట్టుగా నోవహు బోధించిన ప్రకారంగా మోషే బోధించట్లేదు, మోషే ఏదో కొత్త బోధ తీసుకొచ్చేసాడు, మోషే ఏదో కొత్త ప్రణాళిక తీసుకొచ్చేసాడు, మోషే ఏదో కొత్త సిద్ధాంతం తీసుకొచ్చేసాడు అంటే సెట్ అవుతుంది. అలా సెట్ అవుతుంది. ఎందుకంటే మోషేకు దేవుడు ప్రణాళిక బయలుపరిచినప్పుడు మోషే దేవుని ప్రణాళిక ప్రకారమే నడిపించాలి. నోవహు కాలంలో నోవహుకు దేవుడు బయలుపరిచినట్టుగానే నోవహు ప్రయాణించాలి. అది ఒక్కొక్క ప్రవర్తకు దేవుడిచ్చిన బాధ్యతలు, ఒక్కొక్క ప్రవర్తకు దేవుడిచ్చిన ప్రణాళికలు. ఆయన ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళిక ప్రకారముగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క కార్యాన్ని మనం చూస్తే, అంటే ఒక కార్యాన్ని దేవుడు ఒకే యాజ్ ఇట్ ఈజ్గా చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. ఒక్కొక్క కాలంలో ఒక విధానం ఆయనకు ఉన్నది. ఆ కాలంలో దాన్ని బయలుపరుస్తాడు. అది బైబిల్లో రాయబడ్డదని మనం చూసినప్పుడు దాన్ని నమ్మి తీరాలి. నమ్మకపోతే మనమే మోసపోయి తప్పిపోయేది. ఆ రోజు నోవహు కాలంలో వర్తమానం నమ్మలేదు, ఏమైపోయారు? తీర్పు తీర్చబడి జలప్రలయంలో మునిగి చనిపోయారు. మోషే కాలంలో వర్తమానం నమ్మలేదు, ఏం జరిగింది? అరణ్యంలో రాలిపోయారు పిట్టలవరే. అవిశ్వాసం చేత వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. హెబ్రీ పత్రికలో రాయబడింది అది. వాళ్ళ అవిశ్వాసం ద్వారా వాళ్ళు నమ్మలేకపోయారు, వారి కార్యం చూడలేకపోయారు, దేవుడు బయలుపరిచిన రీతిని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఈరోజు చాలామంది అలా ఉన్నారు. దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో దాన్ని తెలుసుకున్నట్లు విఫలమైపోతున్నారు, వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అది ఇది 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 అవిశ్వాసం ద్వారా ఎన్నో క్వశ్చన్లు వేసేసి, ఎన్నో రకరకాల అభ్యంతరాలను తీసుకొచ్చి, రకరకాల బోధలను తీసుకొచ్చి, రకరకాల బైబిల్ ముక్కలు చేసేస్తున్నారు అంతే కత్తిరెత్తి. అసలు దేవుడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క బోధ ఏమిటి, ఆయన యొక్క సంఘం ఏమిటి, ఆయన యొక్క బాప్టిజం ఏమిటి, ఆయన విధానం ఏమిటి అని గ్రహించే విధానంలో ఎవరు కూడా ఆ యొక్క విషయాలను గ్రహించడానికి ముందుకు రావడం లేదు. వారికి ఏ విధంగా నేర్పించబడుతుందో బైబిల్ కాలేజీల ద్వారా, థియాలజీల ద్వారా, సీనియర్ పాస్టర్ల ద్వారా వారికి ఏ విధంగా బోధించబడుతుందో, డినామినేషన్ ద్వారా, సంస్థల ద్వారా, బైబిల్ కాలేజీల ద్వారా వాళ్ళకి ఏ విధంగా నేర్పించబడుతుందో ఆ విధంగా దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు దేవుని వాక్యం ఏమై ఉన్నదో, సత్యం ఏమై ఉన్నదో, లేఖనం ఏమై ఉన్నదో పరిశీలించి తెలుసుకున్నట్టుకు గల సమయం వాళ్ళకి లేదు. వారి తెలివే వారికి ముఖ్యం. వారి యొక్క నేర్చుకున్న బోధే సత్యం అన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. నేను నమ్మింది సత్యం, నేను బోధించింది సత్యం, నేను చెప్పేది సత్యం అన్నట్టుగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సత్యమేమై ఉన్నది, వాక్యమేమై ఉన్నది, దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, అసలు దేవుని ప్రణాళిక ఏమిటి, దెయ్యం యొక్క ప్రణాళిక ఏమిటి, దెయ్యం యొక్క ప్లాన్ ఏ విధంగా సంఘంలో అమలు చేస్తూ ఉంది, దేవుని యొక్క ప్లాన్ సంఘంలో ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాడు,
ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది కదా మరి. చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కదా మరి. ఖచ్చితంగా మనం చూడాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సమాధిని తీసివేస్తా ఉన్నాడు, ఒక పునరుద్ధానం తీసుకొస్తా ఉన్నాడు. మరణాన్ని తీసివేస్తున్నాడు, ఒక పునరుద్ధానం తీసుకొస్తా ఉన్నాడు. అక్కడ ఈ పాత శరీరాన్ని తీసివేస్తున్నాడు ఆయన. ఈ పాత శరీరమే తీసివేస్తున్నాడు ఆయన. ఈ పాత శరీరానికి బదులుగా ఒక కొత్త శరీరాన్ని కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ కొత్త శరీరమే థియోఫనీ అని గ్రీక్లో రాయబడింది. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. థియోఫనీ అంటే దేవుని యొక్క శరీరం. దానిని మనం తెలుగులో వాక్యపు దేహము అని చెప్తున్నాం. వాక్యపు దేహము, థియోఫనీ. అదే ఇంకా బైబిల్లో ఏం రాయబడి ఉందంటే దానికి మెల్కీసెదెక్ అని రాయబడింది. ఇంకా బైబిల్ వర్డ్ గ్రీక్ వర్డ్లో రాయబడింది, హిబ్రూ వర్డ్లో రాయబడింది లోగాస్. హిబ్రూ వర్డ్ లోగాస్ అని పిలుస్తున్నారు దాన్ని. గ్రీక్ వర్డ్ థియోఫనీ అని పిలుస్తున్నారు దాన్ని. తెలుగులో వాక్యపు దేహము అని పిలుస్తున్నాం దాన్ని. చాలా పేర్లు దానికి ఉన్నాయి, రకరకాల భాషల్లో దానికి పేర్లు ఉన్నాయి. కానీ దేవుని యొక్క శరీరం, ఆ దేవుని యొక్క శరీరము ఆదాముకి ఇచ్చాడు ఏదైనా తోటలో. ఏదైనా తోటలో ఆదాముకి ఇవ్వబడింది. ఆ శరీరమే ఆదాముకి ఇవ్వబడింది. కానీ దానిని కోల్పోయిన ఆదాము మరలా దేవుడి చివరి కాలంలో మరలా పునరుద్ధానము ద్వారా, మరలా విమోచకుడు ద్వారా, మరలా స్వస్థపరిచేవాడు ద్వారా ఈ కార్యాలన్నీ కూడా రిపీట్ అవుతూ ఉన్నాయి. పునరుత్థం అవుతూ ఉన్నాయి. అందుచేత ఇక్కడ ఆదికాండము 1-2 అధ్యాయాలు మనం ఇక్కడ చదివితే ఈ కార్యాలన్నీ కూడా తిరిగి వస్తున్నాయి. మరలా దేవుడు వాటన్నిటిని తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆదిలో వాక్యం ఉంది. అది లోగాస్. హిబ్రూ వర్డ్ లోగాస్ అని పిలుస్తున్నాం మనం. ఆదికాండంలో ఉన్న ఆయనే మరలా ఈ చివరి దినాల్లో లోగాస్గా మళ్ళీ తిరిగి వచ్చాడు ఆయన. మెల్కీసెదెకుగా తిరిగి వచ్చాడు ఆయన. దేవుని వాక్య శరీరమును తీసుకుని వచ్చాడు ఆయన. థియోఫనీని తీసుకొచ్చాడు ఆయన. అదే అగ్నిస్తంభం, అదే ఎన్మార్పిలో, అదే యెహోవా ఈరోజు మన మధ్యలోకి ఒక బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు ఆయన. అదే యెహోవా ఈరేగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నాడు ఆయన. అందుకే ఈ యొక్క కాలంలో దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రవర్త పలుకుతూ ఉన్నాడు, దస్ సై ద లార్డ్ అని. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని. భూమి మీదకి దేవుడు వచ్చి బలిష్ఠుడైన దూతగా గొప్ప యెహోవా ఎలోహిం, ఆ యొక్క లోగస్ దేవుని యొక్క శరీరము, ఆ థియోఫనీ, ఆ మెల్కీసెదెక్ అయిన దేవుడు ఈ కాలంలో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి తన యొక్క ప్రవర్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దస్ సై ద లార్డ్ అని. అదే దూత ఈరోజు ఆ ఏదెను తోటలో ఉన్న అదే దూత, అదే ఎలోహిం, అదే ప్రభువు, అదే యెహోవా దూత, అదే లోగాస్, అదే వాక్యపు దేహము, అదే దేవుడు, అదే యెహోవా ఈరోజు ఏదేను తోటలో పలికినట్టుగానే కలుగునుగాక అని ఏ విధంగా పలికి ఉన్నాడో అదే దేవుడు ఈరోజు ఇక్కడ కలుగునుగాక అని పలుకుతూ ఉన్నాడు. అక్కడ పలికిన దేవుడే మరలా ఈ చివరి దినాల్లో ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. అదే మాట ఇప్పుడు మరలా రిపీట్ అవుతూ ఉంది. దేవుడు మరలా వచ్చి మరలా పలుకుతూ ఉన్నాడు. అయ్యే వాక్య దేహాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. అదే వాక్యపు దేహాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. అదే థియోఫనీ తీసుకొచ్చాడు ఆయన. ఆదాముకి ఏ శరీరం అయితే ఇవ్వబడిందో ఆ శరీరాన్ని తీసుకుని మరలా వచ్చాడు ఆయన.
అందుకే ఇది కోతకాలం, ఇది ఎత్తబడే సమయం, ఇది పుత్ర స్వీకార సమయం. దేవుడు తిరిగి వాటన్నిటినీ తీసుకొచ్చే సమయం ఇది. ఇదంతా కూడా పునరుద్ధరించబడిన కాలం ఇది, పునరుద్ధరించబడే కాలం ఇది. అందుకే దేవుడు ఈ మాటలన్నీ పలుకుతూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చి వాటన్నిటినీ ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళికగా ముందుగానే చేసి ఉన్నాడు కాబట్టి, ఈ ప్రణాళిక అంతా ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి, ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పంపించబడినప్పుడు ఆ దినమంతయు, ఆ మానవుడు పాపం చేసినప్పుడు ఆ దినమంతయు కూడా వారు ఏం చేస్తున్నారంటే అంజూర పాపులు కట్టుకుని వాళ్ళు పాపం చేసేసారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేసారు, దేవుడు చెయ్యొద్దన్న కార్యాన్ని చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేసి దేవునికి కనపడకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంజూర పాకులు కచ్చటములుగా కట్టుకుని ఒక చెట్ల పక్కకెళ్ళి దాక్కుని ఉన్నారు. వాళ్ళు చెట్ల పక్కకెళ్ళి దాక్కుని ఉన్నారు. ఈరోజు జరిగే విషయం అదే, ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు అంజూరపాకు వాళ్ళకి ఎంత మాత్రం కూడా సహాయం చేయలేదు. అంజూరపాకులు ఎండ కాసేటప్పుడు మళ్ళీ వాడిపోయి ఎండిపోయి చిరిగిపోతున్నాయి. అంజూరపాకులు పనిచేయట్లేదు. అంజూరపాకు ఒక మతమునకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఎన్నో మతాలు తయారు చేసుకుని మానవుడు ఆ మతమును అడ్డుగా కప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ మతం అనే దాన్ని కప్పుకుంటున్నాడు. పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేసి, దేవునికి ఏదైతే ఇష్టం లేదో ఆ కార్యాలన్నీ చేసి, ఆజ్ఞను అతిక్రమించి, వాక్యమును అతిక్రమించి, సత్యమును త్రోసివేసి, ఈరోజు అంజూరపాకులు అనే సంస్థలు, డినామినేషన్స్, సంస్థలు తయారు చేసుకుని, మతాలు తయారు చేసుకుని, మతాన్ని అడ్డు పెట్టుకుని, మతము ద్వారా రాజకీయాలు చేస్తూ ఈరోజు దేవుని దూరముగా పారిపోయి దాక్కుని ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి అది చేసింది, ఈ కార్యాలన్నీ చేసి దేవుని దగ్గర కాదు, మతం అనే ముసుగు అడ్డేసుకుని బ్యాక్గ్రౌండ్ ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఆ మతము వారిని ఎన్నడూ కప్పలేదు, ఆ పాపం కప్పలేదు. ఆ పాపం ఎన్నడూ కూడా మతం తీయలేదు. మతము పాపం తీయదు, మతం ఎన్నడూ కూడా పాపం తీయలేదు. అందుచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ రోజంతా కూడా అంజూరపాకులు కట్టుకున్నారు వాళ్ళు. ఆ ఎండకు బాగా వాడిపోయినాయి, చిరిగిపోతున్నాయి. మరలా అంజూరపాకులు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ చిరిగిపోతున్నాయి. ఈరోజు అలా 900 అంజూరపాకులు ఉన్నాయి. 900 అంజూరపాకులు ఉన్నాయి ఈరోజు. కేథలిక్ అంజూరపాకు, పెంతెకొస్తు అంజూరపాకు, లూథరన్ అంజూరపాకు, సిఎస్ఐ అంజూరపాకు, పెంతెకొస్తు అంజూరపాకు, ఏమండి యెహోవా షాక్స్లోనే అంజూరపాకు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేది అంజూరపాకు, ఇలాగ అనేకమైన అంజూరపాకులు కట్టుకుని వాటి వెనకాల బతికేస్తున్నారు. వాటి వెనకాల ఆ యొక్క సంఘ సంస్థను అడ్డు పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. ఆ సంఘ సంస్థను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏదో పాపాలు ఒప్పేసుకుంటున్నట్టు, వాళ్ళు ఏమో మారుమనసు పొందేస్తున్నట్టు, వాళ్ళు ఏదో పశ్చాత్తాపడుతున్నట్టు, వాళ్ళు ఏదో శుద్ధీకరించబడిపోతున్నట్టు, వాళ్ళు ఏదో నీతిమంతులుగా తీర్చబడిపోతున్నట్టు, వాళ్ళే భ్రమలు పడిపోయి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అది పనిచేయట్లేదు. మరలా లోకంలోకి వెళ్తున్నారు, మరలా పాపం చేస్తూ ఉన్నారు, మరలా తాగుతూ ఉన్నారు, మరలా వ్యభిచరిస్తూ ఉన్నారు, మరలా చెడ్డ కార్యాలన్నీ చేస్తూనే ఉన్నారు. మరలా ఆ ముసుగు కిందకు వెళ్తూ ఉన్నారు, అదేం పని చేయట్లేదు, చిరిగిపోతూ ఉంది. మరలా బయటకు వచ్చి మామూలే అవే కార్యాలు, మరలా ముసుగు కిందకు వెళ్తున్నారు, అది చిరిగిపోతుంది, పని చేయట్లేదు. కంటిన్యూ అయిపోతున్నాయి జీవితాలు. ఆ విధంగా వెళ్తున్నారు వస్తున్నారు. ఆ అంజూరు పాకెట్లేమో పని చేయట్లేదు, ఆ సంస్థలు పని చేయట్లేదు, డినామినేషన్లు ఆ పాపాన్ని తీయలేకపోతున్నాయి,
ఆ సంస్థల పాపం తీయలేకపోతున్నాయి, ఆ స్వభావం మార్చలేకపోతున్నాయి, ఆత్మ యొక్క లక్షణాలు మార్చలేకపోతున్నాయి. ఏం జరగట్లేదు. బోధల పెద్ద పెద్ద బోధలు, మాటల పెద్ద పెద్ద మాటలు. ఎంత మంచి మంచి మాటలు వాటిని పదాలు వల్లిస్తారంటే, ఎంత మంచి మంచి బోధలు వస్తాయంటే, ఎంత మంచి మంచి రివలేషన్స్ వస్తాయంటే, అన్ని కార్యాలు వస్తాయి. కానీ ఇక్కడేమో అంజూరపాకు సిరిగిపోతూ ఉంది, మతం బద్దలైపోతూ ఉంది, ఆ పాప స్వభావం మారటం లేదు, ఆ యొక్క కార్యాలు ఏమీ మారటం లేదు. అదే జీవితం, అదే పాపం, అదే స్వభావం, అదే లక్షణాలు, అదే గర్వం, అదే అసూయ, అదే ద్వేషం, అదే పగ, అదే కుట్ర, అదే రాజకీయాలు. ఏది మారడం లేదు. తన స్వలాభం కోసం పనిచేయడం, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం కోరుకోవడం, కార్యాలన్నీ కూడా అంజూరపాకు పనిచేయట్లేదు, సిరిగిపోతూ ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డు పెట్టుకుని, మతం అనే దాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నారే కానీ ఇది క్రైస్తవ మతం, ఇది హిందూ మతం, ఇది సిక్కు మతం, ఇది జైను మతం, ఇది బౌద్ధ మతం, మతాలు అడ్డు పెట్టుకుని మానవుడు బతకడమే కానీ అసలైన మార్గాన్ని కనుగొనుటలో విఫలమైపోతున్నారు. మతం పాపాన్ని తీయలేదు, మతం ఆత్మను మార్చలేదు, మతం ఆత్మ యొక్క లక్షణాలు మార్చలేదు, మతం ఆత్మ యొక్క స్వభావాన్ని మార్చలేదు. మతం కేవలం మనం చేసిన పాపాలను, మనం చేసే రాజకీయాలను, మనం చేసే నాటకాలను అది కప్పుతుంది అంతే. కప్పుకొని వెనకుండా బతికేయచ్చు. అంటే మతం అనేది ఎందుకంటే కప్పుకోవడానికి, పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవడానికి మాత్రమే మతం. కానీ నిజమైన జీవం ఆ విధంగా ఉండదు, నిజమైన సత్యం ఆ విధంగా ఉండదు, నిజమైన సత్యమైన జీవింపచేయి వాక్యం నిన్ను ఆ విధంగా ఉంచదు, ఆ విధంగా నేను తయారవనవదు. అది అసలైన సత్యం. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ప్రతి బానిసత్వం నుంచి, ప్రతి పాపము నుంచి, ప్రతి దాని నుంచి స్వతంత్రులుగా మనం చేస్తుంది. అది సత్యముకున్న పవర్ఫుల్ వర్డ్. అందుచేత ఈరోజు ఎన్ని అంజూరపాకులు ఉన్నా అవన్నీ చిరిగిపోతూ ఉన్నాయి, పనిచేయట్లేదు లేదు, అవి పనిచేయట్లేదు. అయితే ఇవేవి కూడా మనిషి యొక్క లోపల ఉన్న ఆత్మను మార్చలేవు. లోపల ఆత్మ ఎలా ఉన్నదని దిగంబరిగా ఉన్నది. మనం ప్రకటన గ్రంథం 3:14 మనం చదివితే ఆ ఆత్మ ఏ విధంగా ఉన్నదన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మ యొక్క లక్షణాలు అవి, భౌతిక లక్షణాలు కాదు. ఆత్మ యొక్క లక్షణం, ఆత్మ యొక్క ఎలా ఉన్నదంటే మనిషి యొక్క ఆత్మ ఎలా ఉన్నది, దిగంబరత్వంతోనూ దౌర్భాగ్యంతోనూ భయంకరమైన స్థితిలో ఉంది, దిక్కుమాలిందిగా ఉంది, దానికి దిక్కుముక్కు లేదు. ఆ ఆత్మకి అంత భయంకరమైన పాపపు జన్మతో వచ్చింది. అది దిక్కు లేదు, మొక్కు లేదు, దిగంబరిగా ఉంది. బట్టలేవు, లోపల ఆత్మకు బట్టలు లేవు, పైన శరీరానికి మాత్రం రంగురంగుల బట్టలు వేసేస్తున్నాం. కోట్లు, సూట్లు, బూట్లు, రకరకాల డ్రెస్సులు, రకరకాల మెరిచి వస్త్రాలు, ఎన్ని రకాల డ్రెస్సులు మన శరీరానికి వేస్తామంటే ప్రపంచంలో అందంగా కనపడడానికి అందరికంటే ఎక్కువ మనమే అందంగా కనపడాలి. అందరికంటే మనమే కనపడాలి. 10 మందిలో ఉంటే 10 మందిలో మనమే కనపడాలి. ఆ విధంగా వేసుకుంటాం డ్రెస్సులు. కానీ ఇక్కడ లోపల ఉన్న ఆత్మకేం పట్టలేదు, దిగంబరిగా ఉన్నది. అందుచేత ఇక్కడ ఆ దిగంబరత్వాన్ని అంజూరపాకు కప్పలేదు. అంజూరపు ఎక్కడ కప్పుతుంది? ఈ మతం ఎక్కడ కప్పుతుంది ఆ దిగంబరత్వాన్ని? ఈ మతము ఎక్కడ కప్పుతుంది ఆ దిగంబరత్వాన్ని? ఈ మతం ఏ విధంగా దిగంబరత్వాన్ని తీయగలదు? ఈ పాపాన్ని తీయగలదు. ఈ మతము ఈ పాపముని ఏ విధంగా తీయగలదు? ఈ మతము ఏ విధంగా ఈ ఆత్మను మార్చగలదు? ఈ మతము ఏ విధంగా ఈ ఆత్మ యొక్క లక్షణాలను మార్చగలదు? మనిషి తయారు చేసిన మతము అంజూరపాకు అంటే మతం కదా. ఈ యొక్క కార్యాలు ఏవి మార్చలేవు. మతం అనేది
ఈ కార్యాలు ఏటిని కూడా మార్చలేదు. అందుకే దేవుడు ఈ సాయంకాల సమయంలో ఏదేను తోటలో ఆ సాయంకాల సమయంలో ఆయన ఈ మతం అనే అంజూరపు కాకులు కట్టుకుని చెట్ల పక్కన దాక్కున్నారు కదండి వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడంటే సాయంకాల సమయంలో వీళ్ళు పాపం చేశారని తెలిసి దేవుడి నుంచి దూరంగా పారిపోయారని తెలిసి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి దొంగ వలె చెట్ల పక్కన దాక్కున్నారని తెలిసి దేవుడే సాయంకాల సమయంలో ఒక సర్వోన్నతమైన న్యాయాధిపతిగా ఆయన చేతిలో ఒక చర్మమును పట్టుకొని ఆయన చేతిలో ఒక రక్తమును పట్టుకొని వారి యొద్దకు ఒక సర్వోన్నతమైన న్యాయాధిపతిగా వాళ్ళ మధ్యలో దిగొచ్చాడు. ఆయన సర్వోన్నతమైన న్యాయాధిపతి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఒక గొర్రెపిల్ల యొక్క రక్తముతో, గొర్రెపిల్ల యొక్క చర్మముతో ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ చర్మమును వాళ్ళకి ఇస్తా ఉన్నాడు, ఆ రక్తమును వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. పాపము నుంచి వారికి విడుదల కలిగే మార్గం ఏది అంటే రక్తం. అందుకు అక్కడ గొర్రెపిల్లను వధించి ఆ యొక్క చర్మపు చొక్కాలను వాళ్ళు కుట్టించాడు, ఆ యొక్క రక్తాన్ని వాళ్ళకు పూశాడు. ఇప్పుడు రక్తము ద్వారా వాళ్ళు దేవుని యొద్దకు సమీపించగలుగుతారు. డైరెక్ట్గా వెళ్ళిపోవడం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే పాపం అడ్డుగా ఉంది. దేవునికి మానవునికి మధ్యలో పాపం ఒక అడ్డుగోడగా వచ్చేసింది, ఒక అడ్డు తెరగా వచ్చేసింది. ఇప్పుడు దేవుడిని కలుసుకోవడానికి ఆదాముకు లేదు, ఆదామును కలుసుకోవడానికి దేవుడికి లేదు. మధ్యలో ఒక తెర, పాపం అనే తెర అడ్డుగోడగా వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలంటే ఆదాము ఎలా వెళ్ళాలంటే రక్తం పట్టుకుని వెళ్ళాలి. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా ఆదాముని సమీపించాలి దేవుడు. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా దేవుణ్ణి సమీపించాలి ఆదాము. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఇప్పుడు రక్తం ఉండిపోయింది. రక్తమే ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఒక చర్మం ఉంది. ఇప్పుడు ఆ చర్మం పట్టుకొని ఆయన దిగొచ్చి ఆ చర్మము చొక్కాలు వాళ్ళు కుట్టించి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ రక్తమును వారిపై పూస్తున్నాడు. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది, మనము మన నీతి ద్వారా మనం రక్షించబడలేదు. మన నీతి మనల్ని రక్షించదు, మన స్వనీతి మనల్ని రక్షించదు. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క విశ్వాసం ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాం. ఆ యొక్క రక్తం ద్వారా దేవుడు కృప చెప్పిన గొర్రెపిల్లగా మారి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము మనకి ఇచ్చుట ద్వారా, కృప ద్వారా మనం రక్షించబడతా ఉన్నాం. మనకు మనం నీతిమంతులుగా మనం చేసుకునడం వలన ఉపయోగం లేదు. మనం పరిశుద్ధులుగా చేసుకునడం వలన మనకు ఉపయోగం లేదు. మనం నీతి పరులుగా పరిశుద్ధులుగా చెప్పుకోవటం వలన ఉపయోగం లేదు. అందుచేత మన నీతి ఎంత మాత్రం కూడా పనిచేయదు. ఆయన నీతి మన పైనకి రావాలి. ఆయన నీతి వస్త్రముగా ఒక శరీరంగా మార్చబడి మన హృదయాల్లోకి రావాలి. ఆయన పరిశుద్ధత మనలోకి రావాలి. మనం పని చేయడం కాదు, మన పని ఆయన చెయ్యాలి. ఆయనే మనలోకి వచ్చి పని చేయాలి. ఎలాగా? అందుకే ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆ రక్తం పట్టుకుని ఎందుకు వచ్చాడు? ఆ చర్మం పట్టుకుని ఎందుకు వచ్చాడు? పాపమునకు బానిసలమయ్యి దాసులమైపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దాక్కుంటూ రహస్య స్థలాల్లో దేవునికి ఎదురుగా లేకుండా, దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా, దేవుని ప్రసన్నతను మనం అనుభవించకుండా దూరంగా పారిపోయి అతలాకుతలమైపోయి జీవితం అస్తవ్యస్తమైపోయిన సమయంలో దేవుడు బలిష్ఠుడైన దూతగా ఒక చర్మముతో, ఒక రక్తముతో మన యొద్దకు వచ్చి ఎందుకు వచ్చాడు ఆయన? మనం కప్పడానికి వచ్చాడు ఆయన. ఆ చర్మముతో మనం కప్పడానికి వచ్చాడు ఆయన. ఆ రక్తం మనకు పూయడానికి వచ్చాడు ఆయన. ఓ లార్డ్, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనం కప్పుతూ ఉంది. ఆ రక్తం ఏం చేస్తుందంటే మనం కప్పుతూ ఉంది. ఆ చర్మం ఏం చేస్తుందంటే మనం కప్పుతూ ఉంది. ఈ చివరి దినాల్లో ఆ చర్మము తీసుకొని ఆయనే సర్వోన్నతమైన న్యాయాధిపతిగా మన మధ్యలోకి వచ్చాడు ఆయన. ఇప్పుడు దేవుడే సర్వోన్నతమైన న్యాయాధిపతిగా పాపముల చేత, అతిక్రమముల చేత చచ్చిన వారమే మనం ఉండగా
దేవుడు ప్రభువు అయిన యేసు క్రీస్తు అనే రక్తమును పట్టుకొని పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క పిల్లల దగ్గరికి, దేవుని కుమారుల యొద్దకి ఆయనే స్వయముగా బలిష్ఠుడైన దూతగా భూమిపైకి వచ్చాడు. ఆయన తన పిల్లల యొద్దకు మాత్రమే. తన పిల్లలను ఆయన దర్శించబోతూ ఉన్నాడు. తన పిల్లలను ఆయన కప్పబోతూ ఉన్నాడు. తన పిల్లలను ఆ రక్తంతో పూయబోతున్నాడు. తన పిల్లలను ఆ చర్మంతో కప్పబోతూ ఉన్నాడు. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి పరిశుద్ధాత్మగా దిగి వచ్చింది. అందుకే అయితే ఇక్కడ దేవుడు మనకు ఒక పరిష్కారం ఇచ్చాడు. మన రోగాలకు ఒక పరిష్కారం ఇచ్చాడు, మన శాపాలకు ఒక పరిష్కారం ఇచ్చాడు, మన సమస్యలకు ఒక పరిష్కారం ఇచ్చాడు, మన వ్యాధులకు ఒక పరిష్కారం ఇచ్చాడు, మన తెగుళ్ళకు ఒక పరిష్కారం ఇచ్చాడు. ప్రతి దానికి కూడా ఆయన ఒక పరిష్కారం ఇచ్చాడు. ఆయన మనకు ఒక పరిష్కారం ఇచ్చాడు. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఇక్కడ మనకు ఒక విషయం చెప్పకూడదు ఉన్నాను. ఇక్కడ మానవుడు పాపం చేసినప్పుడు మరణం వచ్చింది. అది ఏదైనా తోటలో జరిగింది. ఇప్పుడు ఆ సర్వోన్నతమైన న్యాయాధిపతి అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడ ఆ సర్వోన్నతమైన న్యాయాధిపతి నిలబడి ఉన్నాడు. పాపం చేశారు. ఇప్పుడు ఆదాము అవ్వ పాపం చేశారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుణ్ణి దూరం చేసుకున్నారు. ఇప్పుడు అంజూరపాకులు కట్టుకుని చెట్ల పక్కకి దాక్కున్నారు. ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని వెతికాడు. వాళ్ళు భయపడి చెట్ల పక్కన దాక్కున్నామని చెప్పారు. దగ్గరికి రమ్మని పిలిచాడు ఆయన. ఇప్పుడు ఎడమ పక్కనేమో, కుడి పక్కనేమో ఆదాము అవ్వ ఉన్నారు. ఎడమ పక్కనేమో సర్పం ఉన్నది. సర్పమే వారిని మోసం చేసింది. సర్పమే వాళ్ళని కుయ్యెత్తుగా మోసపరిచింది. చెయ్యొద్దన్న దానిని చేయించింది. దేవుడు ఆజ్ఞను మీరేటట్టుగా సర్పం ప్రేరేపించింది. సర్పము వారిని మోసగించింది. ఇప్పుడు కుడి పక్కనేమో ఆదాము అవ్వ ఉన్నారు. ఎడమ పక్కనేమో సర్పం ఉంది. ఈ కార్యం చూస్తే మనకు ఒకటి గుర్తొస్తూ ఉంది. యేసుక్రీస్తు సర్వోన్నతమైన న్యాయాధిపతిగా కలువరి శిలువలో ఉన్నాడు. సర్వోన్నతమైన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి కలువరి శిలువలో దేవుడు ఉన్నాడు. అక్కడ భయంకరమైన తీర్పు తీర్చబడతా ఉంది. కలువరి శిలువలో తన యొక్క దేవుని యొక్క కుమారుణ్ణి తనకు తానుగానే దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన పాపం వలన, ఆ భయంకరమైన కుయ్యెత్తు వలన వచ్చిన పాపం వలన, ఆ యొక్క మోసపరచబడటం వల్ల వచ్చిన పాప భారం వలన అక్కడ తీర్పు ఆయన కుమారుడిపై పడింది. ఇప్పుడు దేవుడు అక్కడ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన తీర్పు సమయంలో ఏదేను తోటలో తీర్పు జరుగుతూ ఉంది. ఇక్కడ కలువరి శిలువలో తీర్పు జరుగుతూ ఉంది. ఆ తీర్పు జరుగు సమయంలో కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడమ పక్కన దొంగ ఉన్నాడు. కుడి పక్కన ఉన్న దొంగ ఏమో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రభువా, మాకు ఇది తగిన శిక్షే. ఎందుకంటే మేము పాపం చేశాం కాబట్టి, మేము దొంగలం కాబట్టి, మేము హంతకులం కాబట్టి మాకు ఇది తగినదే. కానీ నువ్వే పాపం చేయలేదు. నువ్వు దేవుని కుమారుడివి. నువ్వే పాపం చేయలేదు. అయినను నువ్వు ఈ శిక్షను భరిస్తూ ఉన్నావు. మాకు ఇది తగిందే. ఒక్కసారి నువ్వు దేవుని కుమారుడివై ఉన్నావు అని నేను గుర్తించున్నాను. నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా అని ఆ దొంగ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎక్కడ కుడి పక్కన ఉన్న దొంగ, ఎడం పక్కన ఉన్న దొంగ అయితే పెద్ద గర్విష్టిగా, చాలా అహంకారంతో క్రూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పాపం చేసింది కాక, భయంకరమైన కార్యాలని చేసింది కాక, దొంగిలించింది కాక, అహంకారంతోనూ గర్వముతోనూ ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క తీర్పుకు గురైపోయాడు. కానీ కుడి పక్కనున్న దొంగతో దేవుడు చెప్పిన మాట, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. సేమ్ ఏదైనా తోటలో ఆదాము అవ్వను ఆ విధంగానే శిక్షించాడు దేవుడు. వారిని శపించలేదు. ఎడమ పక్కన ఉన్న సర్పమును శపించాడు దేవుడు. ఆదాము అవ్వను మాత్రం శిక్షించాడు.
స్త్రీతో చెప్పాడు, నీ ప్రసవ వేదన మరింత ఎక్కువ చేస్తున్నానని. ఆదాముతో చెప్పాడు, నీ వల్ల ఈ భూమి శపించబడింది అన్నాడు. నువ్వు ప్రయాసపడి చెమటూర్చి నేల నుండి తింటావని చెప్పాడు. నువ్వు మట్టే కనుక తిరిగి మట్టి అయిపోతావని చెప్పాడు. కానీ శపించలేదు. కానీ సర్పం యొక్క దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దేవుడు శపించాడు. దేవుని యొక్క శాపం అది ఎలా మారిందంటే, సర్పం ఒక జంతువు. ఆదికాండం 3 మనం చదివితే స్టార్టింగ్లో భూ జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలది అని రాయబడింది. అంటే సర్పము భూ జంతువులలో బహుయుక్తి గలది. అంటే సర్పము ఒక జంతువు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. సర్పం ఒక జంతువు, కానీ ఇప్పుడు జీవుల్లో ఉన్నది. జీవులు వేరు, జంతువులు వేరు. జంతువులు అంటే 4 కాళ్ళు ఉన్న దాన్ని జంతువు అని పిలుస్తున్నాం. జీవులు అనగా పొట్ట మీద ప్రాకేవన్నీ జీవులు. కానీ ఈరోజు సర్పం ఒక జీవి స్థాయిలో ఉంది, జంతువు కాదు అది. కానీ ఏదైనా తోటలో సర్పము జంతువుగా ఉంది. ఇది మహా పెద్ద మర్మము. దేవుడు బయలుపరిచిన ఈ కాలంలో దేవుడు బయలుపరిచిన ఒక మర్మం, దేవుడు తెలియజేసిన మర్మం. సర్పం ఒక జంతువుగా ఉన్నది ఏదైనా తోటలో. అయితే ఆ జంతువు స్థాయి నుండి శపించబడిన తర్వాత అది ఒక జీవిగా మారిపోయింది. దేవుడు ఒక శపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని శాపం దాన్ని కొట్టిందో అది ఒక జంతువు స్థాయి నుంచి ఒక జీవిగా మారిపోయింది. చూసారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ జంతువు నుంచి ఒక జీవిగా మారిపోతూ ఉంది. జంతువుగా ఉన్నప్పుడు అది ఆదాము అవ్వను మోసం చేసింది. జంతువుగా ఉన్నప్పుడు చెయ్యరాని పని చేయించింది. జంతువుగా ఉన్నప్పుడు ఆజ్ఞను మీరేటట్టుగా చేసింది. జంతువుగా ఉన్నప్పుడు తన ప్రేరేపణను ప్రేరేపించి తన యొక్క విత్తనాన్ని అవ్వ యొక్క గర్భంలో పెట్టింది. సర్పం యొక్క విత్తనాన్ని అవ్వ యొక్క గర్భంలో పెట్టేసింది. ఇప్పుడు సర్పం యొక్క విత్తనాన్ని అవ్వ మోస్తూ ఉంది. సర్పం యొక్క బీజాన్ని అవ్వ మోస్తూ ఉంది. అందుకే దేవుడు శపించిన దానిని మరెవ్వరూ కూడా దీవించలేరు. దేవుడు దీవించిన దానిని ఎవ్వరు కూడా శపించలేరు. అందుకే బిలాము ఇజ్రాయేల్ని శపించడానికి వెళ్ళిన దేవుడు ఏం చేశాడంటే వాటిని ఆశీర్వాదాల కింద మార్చేసాడు, కానీ శాపం అనేది వాళ్ళ మీదకి వెళ్ళలేదు. బిలాం అనుకున్నాడు శపిద్దామని వెళ్ళాడు, కానీ అవి ఆశీర్వాదాల కింద మారిపోయినాయి. అంటే దేవుడు ఆశీర్వదించబడిన దాన్ని ఎవరు దీవించలేరు. దేవుడు ఆశీర్వదించాడంటే ఎవరు దాన్ని శపించలేరు. దేవుడు శపించాడంటే ఎవరు కూడా దాన్ని దీవించలేరు. అయితే దేవుడు సర్పాన్ని శపించాడు కాబట్టి సర్పం యొక్క బీజం అవమోస్తూ ఉంది. ఇప్పుడు సర్ప బీజము కూడా దేవుడు శపించేశాడు. అంటే సర్పము ద్వారా వచ్చిన వాడు కయ్యనై ఉన్నాడు. ఈ కయ్యని యొక్క బీజాన్ని, కయ్యని యొక్క సంతానాన్ని దేవుడు శపించాడు. ఇప్పుడు కయ్యేని యొక్క సంతానము సర్ప సంతానమై ఉన్నది. ఈ సర్ప సంతానమును దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించలేదు. బైబిల్లో ఈ ఒక్కరు కూడా కయ్యేను నుంచి వచ్చిన సంతానము కానీ ఆశీర్వదించబడినట్లుగా బైబిల్లో మీరు తలకిందులుగా తపస్సు చేసినా మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే కయ్యేను శపించబడ్డాడు. వాడిపైన ఒక ముద్ర ఉన్నది. వాడు దేశదిమ్మరై తిరుగుతాడని చెప్పి రాయబడింది. వాడు సొంత తమ్ముణ్ణి హత్య చేసిన వాడు, ఒక హంతకుడై ఉన్నాడు. చాలామంది వాదిస్తున్నారు కయ్యేను దేవుని కుమారుడని. కయ్యేను దేవుని కుమారుడైతే ఒక హంతకుడిగా ఏ విధంగా మారాడు? కయ్యేను దేవుని కుమారుడైతే ఒక హంతకుడుగా ఎందుకు మారాడు? అంటే దేవుడు హంతకుడా? హంతకుడు కడుపుని ఒక హంతకుడు పుట్టడానికి దేవుడు హంతకుడై ఉన్నాడా? ఒక భయంకరమైన అబద్ధం ఆడుతూ ఉన్నాడు. తమ్ముడిని చంపి ఒక భయంకరమైన అబద్ధం ఆడుతున్నాడు. దేవునికే వ్యతిరేకమైన సమాధానం చెప్తున్నాడు. ఏమి నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా? ఏమిటా జవాబు?
ఏమిటి ఆ యొక్క జవాబు? నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా, ఏదో పక్కన మనిషికి చెప్పట్లేదు ఆన్సరు. దేవుడికే చెప్తున్నాడు సమాధానం. నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా అని. అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత అహంకారం, అంత భయంకరమైన అహంకారం, అంత గర్వం, దేవునికే వ్యతిరేకంగా చెప్పే అంత గర్వం, అహంకారం ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది? హంతకుడు అయిపోయాడు. సొంత తమ్ముడిని చంపాడు, భయంకరంగా చంపాడు. అంత హత్య చేసే లక్షణం ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కుమారుడు అయితే దేవుని యొక్క లక్షణాలు రావాలి. దేవుని యొక్క లక్షణాలలో హత్య చేసే లక్షణం లేదు. దేవుని యొక్క లక్షణాల్లో హత్య చేసే లక్షణం లేదు. అబద్ధాలాడే లక్షణం లేదు. బైబిల్లో ఉన్న ఆయన అబద్ధమాడుట నరుడు కాడు అని రాయబడి ఉంది. మరి ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు, హత్య చేస్తా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవుడికి ఇంపైన ఆరాధనకు బదులుగా ఏ పళ్ళు పలహారాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దేవుని కుమారుడైతే ఈ లక్షణాలన్నీ ఎక్కడివి? అక్కడే పొరపడుతున్నారు. సర్ప సంతానం కోసం అక్కడే పొరపడుతూ ఉన్నారు. సర్ప సంతానం ఎన్నడూ కూడా నేను సర్ప సంతానం అని చెప్పుకోదు. సర్ప సంతానం ఎన్నడూ కూడా సర్ప సంతానం అని ఒప్పుకోదు. వాళ్ళే పెద్ద దేవుని కుమారుల్లో చెప్పుకుంటారు, వాళ్ళే పెద్ద భక్తిపరుల్లో చెప్పుకుంటారు, వాళ్ళే పెద్ద నీతిమంతుల్లో చెప్తారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు, పెద్ద పెద్ద బిషప్లు అయిపోతారు, పెద్ద పెద్ద పోపులు అయిపోతారు, కార్డినల్స్ అయిపోతారు. దేవుని పిల్లలు మాత్రం ఎక్కడ కనపడరు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటా, ఎక్కడో మూలని ఒక సామాన్యంగా బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నారా, పోయారా, బతుకుతున్నారా, తిన్నారా, తాగారా, ఎవడో పట్టించుకునేవాడు ఉండడు. వీళ్ళు మాత్రం స్టేజ్లు ఎక్కి పెద్ద పెద్ద పోజులు, పెద్ద పెద్ద గొప్పలు, పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద హడావిడి. ఎంత హడావిడి ఉంటుందంటే లక్షల మంది ప్రజలు వచ్చేస్తారు. కోట్లు కుమ్మరించుకుంటారు, కానుకలు. ఒకడు వచ్చి మీటింగ్ పెట్టాడంటే 20 లక్షలు తీసుకుంటాడు. ఇంకొకడు వచ్చి మీటింగ్ పెట్టాడంటే 50 లక్షలు తీసుకుంటాడు. వీళ్ళ డబ్బు, వ్యాపారం. అంత బోగస్. మళ్ళీ దేవుని పిల్లలని చెప్పుకుంటారు, దేవుని సంతానం అని చెప్పుకుంటారు. ఈ దేవుని సంతానం అయ్యండి ఈ విధంగా మాట్లాడతారా? ఇవి కార్యాలు చేస్తారా? కయ్యేను చేసిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. కయ్యేను చేసిన ప్రవర్తిస్తూ, కయ్యేను ఆలోచించిన ఆలోచనలు నడుస్తూ, వాడి దుష్టుని సంబంధి అయి అని రాయబడింది బైబిల్లో. దుష్టుని సంబంధి అయి, దుష్టుని కుమారుడై. వాడు కయ్యేను యొక్క కార్యాలన్నీ, దుష్టుడెవడు? పాపుడు, సాతాను, లూసిఫర్ యొక్క మొట్టమొదటి కొడుకు కయ్యేను. ఇప్పుడు దుష్టుని సంబంధి అయి వాడున్నాడు. వాడి యొక్క కార్యాలన్నీ సర్వమానవాళిలోకి సర్పం యొక్క బీజము ద్వారా అవ్వ గర్భంలో మోసుకొచ్చేసింది అవ్వ. ఇప్పుడు ఆ లక్షణాలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు మనలో ఉన్నాయి. ఆ లక్షణాలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు ఆ గర్వం ఎక్కడుందంటే మనలో ఉంది. ఆ విశ్వాసం ఎక్కడుందంటే మనలో ఉంది. ఆ కోపం ఎక్కడుందంటే మనలో ఉంది. ఆ అబద్ధాలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు మనలో ఉన్నాయి. ఆ అహంకారం ఎక్కడుందంటే ఇప్పుడు మనలో ఉంది. ఆ వ్యభిచారం ఎక్కడుందంటే కామ కోరికలు ఎక్కడున్నాయంటే మనలో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనలో ఉన్నాయి. ఎవడు కాదంటే సరిపడుతుంది. నాలో ఏమీ లేదు, అసలు నేను అసూయపడను, నేను ఎంత ప్రేమిస్తానంటే అంత ప్రేమ కలిగిన నేను ముత్తుదే, అంత సోది. లోపల చూడను వెళ్ళి. సింగిల్గా ఉన్నప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి. సింగిల్గా ఉన్నప్పుడు వేసుకొని నీకు క్వశ్చన్ అది. నిన్ను నువ్వు సింగిల్గా ఉంచుకున్నప్పుడు వేసుకో క్వశ్చన్. నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నావో నీకు అర్థమవుతుంది. నీ లోపల ఏ లక్షణాలు ఉన్నాయో అప్పుడు నీకు అర్థమవుతుంది.
పెద్ద పెద్ద లేఖనాలు తీసేసి దేవుడు మనల్ని స్వస్థపరిచేశాడు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు, దేవుడు మనల్ని నిరపరాధులుగా చేసేసాడు చెప్పుకోవడం బాగానే ఉంటాయి. చేసేస్తే మరి నీలో నిరపరాధతనం ఏది? నీలో ఉన్న పాపం ఎవరు తెస్తాడు? మరి చేసేసాడు, ఓకే, అయిపోయింది. మాట పలికితే అయిపోయిందా? వాక్యం చదివితే అయిపోయిందా? యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే సరిపోయిందా? దాన్ని హృదయంలో అంగీకరించొద్దా? హృదయంలో స్వీకరించొద్దా? హృదయంలో దాన్ని హత్తుకోవద్దా? ఆ ప్రభువే మన హృదయంలోకి రావద్దా? మన స్వభావాన్ని ఆయన మార్చొద్దా? మన నీతిని తీసేసి ఆయన నీతితో మనల్ని కప్పొద్దా? అంటే ఆయన చేసే పని లేదు, మనం చేసేసుకుంటే సరిపోయింది. పరిశుద్ధులం అని చెప్పుకుంటే సరిపోయింది, పరిశుద్ధులం అయిపోయాం. ఇక్కడ సిలువులో ఆ యొక్క ఎడం పక్కన ఉన్న దొంగ ఆ విధంగానే గర్వించాడు, ఆ విధంగానే అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పుకు గురైపోయాడు అతను, దేవుని ఉగ్రత పాలైపోయాడు అతను. కానీ రెండో దొంగ అలాగ అవ్వలేదు, ఆదాము అలాగ అవ్వలేదు. వారు మరల గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డారు. వారు మరల గొర్రెపిల్ల యొక్క చర్మం చేత కప్పబడ్డారు, చర్మపు చొక్కాల చేత కప్పబడ్డారు. వాళ్ళు ఒక సర్వోన్నతమైన న్యాయాధిపతికి వాళ్ళ మధ్యలోకి దిగొచ్చి వారికి న్యాయం తీర్చాడు ఆయన. సర్పమును శపించాడు ఆయన, వీరిని శిక్షించాడు ఆయన. అందుచేత సహోదరులారా గ్రహించాలి. ఇంకా విషయాలు ఉన్నాయి, ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ విషయాలు మీరు గ్రహించి నెక్స్ట్ వీడియో ఇంకా మీరు అడిగిన ప్రశ్నలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వరకు మీరు అడిగిన సర్ప సంతానం కోసం వివరంగా అర్థమవ్వాలనే విషయంతో నేను విషయాలు చెప్తున్నాను. ఈ జన్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఈ జన్మ అర్థమవుతేనే కానీ సర్ప సంతానం అర్థమవు. జన్మ గురించి అర్థమవుతేనే కానీ సర్ప సంతానం అర్థమవు. అసలు జన్మ అర్థమవుతేనే బైబిల్ అర్థమవుతుంది. ఈ జన్మ అర్థమవుతేనే దేవుని యొక్క ఆలోచనలు అర్థమవుతాయి. ఈ జన్మ అర్థమవుతేనే బైబిల్ అర్థమవుతుంది. ఈ జన్మ అర్థమవుతేనే వాక్యం అర్థమవుతుంది. ఈ జన్మ అర్థమవుతేనే దేవుని రాజ్యమును చూస్తాం. జన్మ అర్థం కాలేదనుకోండి, ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు మనకి. అన్నీ తెలిసిపోయినట్టుగా పెద్ద పెద్ద లేఖనాలన్నీ వలిస్తాం, కానీ మన యొక్క జీవిత లోపల ఉన్న యొక్క లక్షణాలన్నీ, స్వభావం అంతా పాపం, అబద్ధం, మోసం, దౌర్భాగ్యతనం, కుట్ర, అసూయ, ద్వేషం, కోపం. కోపపడకూడదని మనం చెప్పినంత రానే మన కోపం పోదండి. బైబిల్లో రాయబడి ఉంది కదా, కోపపడకూడదు అని మనం చెప్పినంత రానే మన కోపం పోదు. దేవుడు ప్రేమై ఉన్నాడు, మనము కూడా ప్రేమించాలనుకుంటే మన ప్రేమ మనలోకి వచ్చేదండి. ఆ ద్వేషం ఉంది పక్కనే, అది కూడా వస్తుంది. మరి అది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. 10 ఆజ్ఞలు తీసి అబద్ధం ఆడకూడదు అని మనం చెప్పామనుకోండి, అబద్ధం ఆడకూడదని బైబిల్లో రాయబడి ఉంది, అందరికీ తెలిసిందే. మరి నువ్వు అబద్ధం ఆడుకుంటున్నావా ఎప్పుడన్నా? ఏ రోజైనా అబద్ధం ఆడకుండా నువ్వు ఉన్నావా? ఏ రోజైనా నువ్వు దొంగిలించకుండా ఉన్నావా? ఏ రోజైనా చెడు ఆలోచన రాకుండా నువ్వు ఉన్నావా? ఏ రోజైనా కపటంగా కుయ్యెత్తుగా ఆలోచించకుండా నువ్వు ఉన్నావా? చేసి అన్నీ అవే. బైబిల్ రాసేసి చదివి ఎత్తే సరిపోయిందా? బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి చదివి వేసాం, దేవుడు మనల్ని చేసి వేసాడంటే సరిపోద్దా? మరి తీసుకోవద్దు. సినిమాలు తీసేసి, వీడియోలు తీసేసి అబద్ధం ఆడకూడదు, మోసగించబడకూడదు, వ్యభిచరించకూడదు అని చెప్పడం తేలికే. మరి చేసేవాడు ఎవరండి? మీరా? మీరు తీస్తారా పాపాన్ని? మీరు మారుస్తారా స్వభావాన్ని? మీరు మారుస్తారా లక్షణాలని? పరిశుద్ధాత్మను తీసుకొచ్చే వాక్యం ఈరోజు మీ వద్దకు వస్తే, బలిష్ఠుడైన దూత ఈరోజు వాక్యం ద్వారా మన యొద్దకు వచ్చి ఆ రక్తం పట్టుకుని మన యొద్దకు వస్తే, లేఖనాల ప్రకారం వాటిపైన మీరు నిందలు వేస్తూ, దాన్ని త్రోసివేస్తూ, ఏదేను తోటలో కయ్యేను మాట్లాడినట్లుగా, లూసిఫర్ మాట్లాడినట్లుగా, సర్ప మాట్లాడినట్లుగా, సిలువలో రెండవ దొంగ ఒక అహంకారంతో, గర్వముతో, గర్విష్టిగా
మాట్లాడినట్లుగా మీరు మాట్లాడుతున్నారు. అంత గర్వంతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? లేఖనాలను ఎందుకు తిరగవేస్తూ మాట్లాడుతున్నారు మీరు? ఈ లక్షణాలు ఎవరికి ఇస్తారు? ఈ స్వభావాన్ని ఎవరికి ఇస్తారు? మనిషి జీవించే జీవితం ఎవరికి ఇస్తారు? చెట్టును బట్టి ఎవరో చెప్పలేరు, చెట్టు యొక్క ఫలాన్ని బట్టి మాత్రమే చెప్తారు. యేసుక్రీస్తు చెప్పాడు, వాటి యొక్క ఫలములను బట్టి మీరు వారు తెలుసుకుందురని. ఫలము అనగా క్రియలు, ఫలములు అనగా క్రియలు. మనిషి యొక్క క్రియలను బట్టి అతను దేనికి సంబంధించిన వ్యక్తో చెప్తాడు. అతను చేసే బోధన బట్టి కాదు, అతను మాట్లాడే మాటను బట్టి కాదు, అతను చేసే పనులు, అతను తీసుకునే నిర్ణయాలు, అతను జీవించిన జీవితం ఎట్లా ఉంది? వాక్యపు క్రియల, దేవుని క్రియల, సాతాను క్రియల, కయ్యేను క్రియల, బిలాము క్రియల? ఏ క్రియలు? మనిషి ఏమై ఉన్నాడో ఆ క్రియలు బట్టి తెలుస్తాడు. సర్ప సంతానమా, దేవుని యొక్క సంతానమా? సర్పములా మాట్లాడుతున్నాడంటే, కయ్యేనులా మాట్లాడుతున్నాడంటే, కయ్యేనులా అసూయపడుతున్నాడంటే, కయ్యేనులా నరహత్య చేస్తున్నాడంటే, కయ్యేనులా అబద్ధం ఆడుతున్నాడంటే ఎవరి లక్షణాలు అవి? ఆ లక్షణాలు ఎవరివి? ఎందుకంత గర్విష్టిగా సిలువలో ఏలాడుతూ కూడా అంత గర్వంతో మాట్లాడుతున్నాడు దొంగ? సిలువలో ఏలాడుతూ మళ్ళీ పైగా శ్రమను అనుభవిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు, ద్వేషిస్తూ ఉన్నాడు, భయంకరంగా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సిలువలో ఏలాడుతూ కూడా అంటే శ్రమ వచ్చినా కూడా నీ బతుకు అంతే. నీ పైకి శ్రమలు వస్తున్నా కానీ నువ్వు దేవుని దూషిస్తూనే ఉంటావు, ద్వేషిస్తూనే ఉంటావు, అబద్ధాలు ఆడుతూనే ఉంటావు, భయంకరమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటావు. ఇది సర్పం యొక్క బీజం కనుక, సర్పం యొక్క బీజం నీలో ఉంది కనుక నువ్వు చేసే పని అది. నువ్వు ఎంత చెప్పినా మారవు, నువ్వు శపించబడ్డావు. శాపం నీ ముందుకు ఉంది కాబట్టి వాక్యం చెప్పినా నీకు అర్థం కాదు. శాపం నీ ముందు ఉంది కాబట్టి నీకు వాక్యం చెప్పినా అర్థం కాదు. సత్యం ఇది, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుని వాక్యం ఇది, దేవుని సత్యం ఇది, దేవుడు మొట్టమొదటిగా స్థాపించిన సంఘం ఇది, అపోస్తుల బోధ ఇది, యేసుక్రీస్తు బాప్టిజం ఇది అని నీకు చెప్పు. ఏమంటావు? అవన్నీ నాకేమి వద్దు, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే వాస్తవం, నేను నేర్చుకున్నదే సత్యం, ఇలా వాదిస్తావు గర్వంతో, అహంకారం. వాక్యం ఏం చెప్తుంది? ఏం రాయబడింది? దేవుడు ఏ సంఘాన్ని స్థాపించాడు, ఏ బోధ ఇచ్చాడు, సంఘానికి ఏ బోధ ఇచ్చాడు, ఏ బాప్టిజం ఇచ్చాడు, ఏ విశ్వాసం ఇచ్చాడు, ఇవేం చూడడం లేదు. నా బోధ నేను నేర్చుకున్నాను, నా సంస్థ, నా విధానం, నా డినామినేషను, నా బతుకు, నా కుటుంబం, నా వ్యవహారం. అంత గర్విష్ఠను ఉన్నావు కాబట్టి కయ్యేని సంతానం సర్ప సంతానం అంట. ఇంకంతకంటే రుజువులు ఏం కావాలి నీకు? దేవుని సంతానం అలా లేదు. నువ్వు బైబిల్ అంతా వెతుకు, ఎక్కడ ఏ వ్యక్తి గర్వంతో ఉన్నాడో నాకు చూపించు. బైబిల్లో దేవుని సంతానం అనబడిన వారు గర్వముతోనూ అహంకారంతోనూ దేవునికి ఎదురు తిరిగి పాపం చేసి సమాధానం చెప్పి అంత విచ్చలవిడితనంతో జీవించిన వ్యక్తులు ఎవరున్నారో నాకు చూపించు బైబిల్లో. దేవుని సంతానం అనబడిన వారు. ఎందుకంటే బైబిల్లో దేవుని సంతానం ఉంది, సర్ప సంతానం ఉంది. సర్ప సంతానం ఎలాగ దేవుని వ్యతిరేకంగా తిరుగుతుందిలే, బోల్ మంది ఉన్నారు అలాగా. యోధ ఇస్కరియోతు ఉన్నాడు, కోరాహు, దాతన్, అభిరామ్ ఉన్నారు, 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఆ సేనాపట్నుడు 2000 దెయ్యాలు ఒకళ్ళను దూరేసినాయి. కయ్యేను ఉన్నాడు, యాసా ఉన్నాడు, ఇజ్మాయిల్ ఉన్నాడు, బోల్ మంది ఉన్నారు బైబిల్లో. సర్ప సంతానం ఇదంతా. దేవుని సంతానం ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఏసేపు ఉన్నాడు, మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఇదంతా దేవుని సంతానం, లైనేజ్. మత్తయి సువార్త 1 అధ్యాయం చదివితే మనకి మొత్తం దేవుని సంతానం అంతా లైనేజ్ వచ్చేది. యేసుక్రీస్తు వంశావళి వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వంశావళుడు ఎక్కడైనా కయ్యను ఉన్నట్టు చూపించండి నాకు బైబిల్లో. మొట్టమొదటి కుమారుడు కయ్యేనే కదా, మొట్టమొదటి కుమారుడు కయ్యేనే కదా. బైబిల్లో యేసుక్రీస్తు వంశావళిలో కయ్యేని పేరు ఉండాలి కదా.
ఎక్కడన్నా చూపించగలవు కయ్యేను యేసుక్రీస్తు వంశంలో ఉన్నాడని? ఎక్కడా లేదు. ఎందుకంటే దుష్టి సంబంధాడు. యేసుక్రీస్తు చెప్పుడు మీ తండ్రి అపవాది, వాడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు. అందుకే అబద్ధాలు ఆడతారు. మాట్లాడితే అబద్ధం వస్తుంది. బోధించే బోధ అబద్ధం, జీవించే జీవితం అబద్ధం, మాట్లాడే మాట అబద్ధం, చేసే ప్రమాణాలు అబద్ధం, అన్నీ అబద్ధాలే. వాళ్ళ జీవితాలే అబద్ధాలతో నడుస్తుంది అంతా. ఎందుకంటే అసలైన తండ్రి ఎలాంటివాడంటే అబద్ధానికే జనకుడాడు. మళ్ళీ నేను అస్సలు అబద్ధం చెప్పను. ఎంత నిజం చెప్తానంటే నా ఎంత నిజమైన నిజాయితీ పరుడు ఇంకొకడు ఉండడు అని చెప్తా మాట్లాడే మాట ప్రతి మాట కూడా అబద్ధం. గ్రహించండి సహోదరులారా, నేనేదో ఆవేశంతో చెప్పట్లేదు. ఈ విషయాలు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. క్రొత్త జన్మ అనేది మనకు అవసరమైంది. ఆ క్రొత్త జన్మ కోసం నేను ఇంకా సబ్మిట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా నేను అందులోకి వెళ్ళలేదు. అయితే క్రొత్త జన్మ మనకు ఎంత అవసరమైంది, క్రొత్త జన్మ కోసం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ క్రొత్త జన్మ అర్థమవుతేనే మిగతా విషయాలన్నీ అర్థమవుతాయి. ఖచ్చితంగా యూసీవీసీ వారికి సంబంధించిన వారులారా, ఖచ్చితంగా క్రొత్త జన్మ కోసం తెలుసుకోండి. ఇది జన్మ కోసం అర్థమవుతేనే మీకు మిగతా విషయాలు అర్థమవుతాయి. ఏమో దేవుని కృప, మీరు ఆలోచిస్తే వాక్యం అర్థమవుతుంది. లేకపోతే మీరు సర్పసంతానంగా ఉన్నారేమో, మీరు మీ జీవితాలు మీరు చెక్ చేసుకోండి. అది మాకు తెలియదు. చూస్తున్న క్రైస్తవ సమాజమా, ఖచ్చితంగా విషయాలను అర్థం చేసుకుని గ్రహించండి. ఇక్కడ ఏదైతే బైబిల్లో రాయబడి ఉందో దాని యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న వారి లక్షణాలు, సర్ప సంతానంలో ఉన్న వారి లక్షణాలు మనం బేరీజు వేస్తే సర్పం యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, ఇక్కడ మన దేవుని యొక్క లక్షణాలు, సర్పం యొక్క లక్షణాలు మనకు ఎలా తెలుస్తాయంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే 5వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలుస్తాయి శరీర కార్యాలు, ఆత్మ యొక్క కార్యాలు. ఈ శరీర కార్యాలు అనేవి సర్పం యొక్క బీజం గుండా వచ్చినవి, ఆత్మ యొక్క కార్యాలేమో దేవుని యొక్క బీజం గుండా వచ్చినవి. ఈ సర్పం యొక్క బీజం గుండా వచ్చినవేమో శరీర కార్యాలని రాయబడింది. ఇక్కడ ఆత్మ యొక్క దేవుని యొక్క బీజం గుండా వచ్చినవి ఏమో ఆత్మ ఫలములు అని రాయబడింది. ఆత్మ యొక్క ఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఇవన్నీ అందులో ఉన్నాయి. ఇందులో కూడా ఉన్నాయి కాముకత్వం, జారత్వం, వ్యభిచారం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ ప్రతి కార్యాలు, అసూయ, పగ, ద్వేషం, కలహం, మత్సరం, ఇవన్నీ కూడా సాతాను యొక్క బీజం గుండా వచ్చిన వ్యక్తిలో ఉన్నాయి. ఈ లక్షణాలు మనం చూసుకుంటే మనం శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే కయ్యని సంతానమా, సర్ప సంతానమా, లేక దేవుని సంతానమా అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఆ యొక్క లక్షణాలతో కూడిన బైబిల్ దేవుని సంతానము, దెయ్యం యొక్క సంతానం క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. అయినను వాదిస్తారు, అయినను ద్వేషిస్తారు, అయినను వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎందుకంటే వారి లక్షణం అది, వారి స్వభావం అది. వారితో వాదించి మేము వ్యర్థులం అవ్వాలి. అందుకే మీతో వాదించలేక మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న వీడియో తీసి పెడితే అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నాం. మీరు మూర్ఖత్వంతోనే వాదిస్తారు తప్ప వాక్యాన్ని చదివి గ్రహించి సరి చేసుకుందామనే ఆలోచనలో మీరు మాట్లాడరు. అది ఏం చెప్పబడుతుందో అన్న దాన్ని గ్రహించరు. మీ సొంత ఆలోచన వాక్యానికి జోడించి అప్పుడు మీరు మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడినప్పుడు మీకు ఏ విధంగా బైబిల్ అర్థమవుతుంది? యేసుక్రీస్తు బాప్టిజం అని బైబిల్లో రాయబడింది. అది ఆజ్ఞ అని రాయబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్లో రాయబడింది. నువ్వు దాన్ని తీసుకున్నావా? దాన్ని తీసుకోవు. నీ సంఘం నీకు ఇచ్చింది ఏమనంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అని నేర్పించింది. మరి బైబిల్లో ఉంది అది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అని బైబిల్లో రాయబడింది.
యేసుక్రీస్తు ఆ విధంగా చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మని శిష్యులకు చెప్పాడు. నీకు నాకు చెప్పలేదు. ఆయన. ఈరోజు శిష్యుల బోధ అవసరం లేదు మనకి. యేసుక్రీస్తే నేరుగా మనతో మాట్లాడేస్తున్నాడు అని చెప్పి కొంతమంది బోధకులు చాలామంది చెప్తారు. యేసుక్రీస్తే డైరెక్ట్గా అతని దగ్గర వచ్చి మాట్లాడేసాడంట. దయ్యం బోధ. యేసుక్రీస్తు డైరెక్ట్గా దగ్గరికి వచ్చేది ఇంక శిష్యులకి ఎందుకు ఇచ్చాడు సువార్త? శిష్యులకి ఎందుకు అప్పగించాడు సర్వసృష్టికి సువార్త ప్రకటించమని? ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? ఆ ఆజ్ఞలన్నీ యేసుక్రీస్తు వాళ్ళకి ఉత్తుత్తికి ఇచ్చాడా? అంటే శిష్యుల బోధ అవసరం లేదు మనకి. డైరెక్ట్గా మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎంత తెలివైన వాళ్ళు. యేసుక్రీస్తు శిష్యులకు అప్పగించాడు సర్వసృష్టికల సువార్త ప్రకటించమని. మరి సర్వసృష్టికల సువార్త ప్రకటించే వాళ్ళకి అబద్ధం చెప్తాడా? ఇక సర్వసృష్టికి వెళ్ళిపోయి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇంత పెద్ద భారం, ఇంత పెద్ద బాధ్యత ఎలాగ అప్పగించాడు అంటారు దేవుడు? అంటే యేసుక్రీస్తు ఒకటి చెప్తే ఇంకొకటి చేసే వాళ్ళకి సువార్త అప్పగించేసాడు. అంత తెలివైనడు, అంత తెలివి తక్కువ అదే యేసుక్రీస్తు. అంత తెంగరోడా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని మనం అర్థం చేసుకోవాలా, లేదా మనమే తప్పిపోయామని అర్థం చేసుకోవాలా? అంటే యేసుక్రీస్తు రైట్, శిష్యుల తప్పు, మనం రైట్. అంటే శిష్యులు అవసరం లేదు. కొత్త నిబంధన చదవకు. ఇంకా శిష్యులు అందరూ కూడా కొత్త నిబంధన రాశారు. కొత్త నిబంధన తీసే బైబిల్లో నుంచి, పాత నిబంధన చదువు. యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చిచ్చు అని ఇట్టాడు. ఇచ్చామని చెప్పలేదు, కామ పెట్టాడు అక్కడ. వీళ్ళందరూ కూడా ఏం చెప్పాడంటే, ఆ మాట చెప్పి మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి సువార్త ప్రసంగించేయకండి, సువార్త చెప్పేయకండి. యెరూషలేము వెళ్ళి తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం కోసం కనిపెట్టి ఆ వాగ్దానం మీరు పొందుకునే వరకు కూడా అక్కడి నుంచి వెళ్ళొద్దు, సువార్త ప్రకటించొద్దని యేసుక్రీస్తు కరాఖండితంగా శిష్యులకు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పబడిన రీతిగా శిష్యులందరూ కూడా పెంతుకొస్తు అనే మేడగదిలోనికి వెళ్ళి అక్కడ 120 మంది ఏక హృదయంతో ఏకాత్మతో వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా ఏదైతే తండ్రి వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ప్రకారంగా అగ్ని జ్వాలలతో పరిశుద్ధాత్మ విభాగించబడుతూ ఒక్కొక్కని మీద వాళ్ళ మీద వాలింది. ఒక్కొక్కరి మీద ఎప్పుడైతే వాళ్ళ మీద వాలిందో అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే వాళ్ళకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ వాళ్ళు పరిశుద్ధాత్మను వ్యక్తపరిచారు. ఇప్పుడు వాళ్ళలోకి వచ్చింది పరిశుద్ధాత్మ, పేతురులోనికి వచ్చింది ఇప్పుడు పరిశుద్ధాత్మ. అక్కడ మధ్యలో వాళ్ళందరి మధ్యలో పేతురు నిలబడ్డాడు. ఎందుకు పేతురు నిలబడ్డాడు అంటే యేసుక్రీస్తు ఆరోహణం అవ్వకముందు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు మేపు అన్నాడు. 3 సార్లు అడిగాడు. పేతురు వ్యసనపడి నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలుసు కదా ప్రభు, ఎందుకు ఇసుకిస్తున్నావు అని అడుగుతున్నాడు. అయితే నా గొర్రెలు మేపు అన్నాడు. అంటే గొర్రెల యొక్క బాధ్యత పేతురుకి అప్పగించబడింది. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యం యొక్క అధికారం నీకు ఇస్తున్నాను, తాళపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. ఇప్పుడు పరలోక రాజ్యం యొక్క అధికారం పేతురు పొందుకున్నాడు. పరలోక రాజ్యం యొక్క అధికారం పేతురు పొందుకొని పెంతుకొస్తని మేడగదిలో అధికారం పొందుకొని వాడిగా, గొర్రెల యొక్క కాపరిగా, నిజమైన పాస్టర్గా పేతురు నిలబడ్డాడు. ఇప్పుడు నిలబడిన పేతురు నిలబడ్డాడు, కానీ మాట్లాడుతున్నది ఎవరంటే పేతురు కాదు. మాట్లాడుతున్నది పేతురు కాదు. అందుకే యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, మాట్లాడువారు మీరు కాదు, తండ్రి ఆత్మ మీలోని మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదన్నాడు. ఇప్పుడు పేతురు అక్కడ నిలబడ్డాడు, కానీ మాట్లాడేది పేతురు కాదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ వచ్చి పేతురులో ఉండి మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ పేతురులో ఉండి మాట్లాడుతూ ఉంది. అందుకే అననీయ సప్ఫీరా అక్కడ పాపం చేసినప్పుడు నాకెందుకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారని అడగట్లేదు పేతురు. నాకెందుకు మీరు వ్యతిరేకంగా పాపం చేశారని పేతురు అడగట్లేదు. పేతురు ఏమని అడుగుతున్నాడంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎందుకు పాపం చేస్తున్నారు అని అడిగాడు. అంటే ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంది? ఇప్పుడు పేతురులో పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ అబద్ధం చెప్తుందా? పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకటి చెప్తే ఎందుకు? ఏం చెప్పాడు దేవుడు? సత్య స్వరూపైన ఆత్మ వచ్చి నేను మీకు ఏదైతే బోధించానో ఆ వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తుంది, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి చెప్పాడు.
ఇప్పుడు ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చి వీళ్ళ చేత అబద్ధాలు ఆడిస్తుందా? ఆ సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ వచ్చి వీళ్ళ చేత అబద్ధాలు ఆడిస్తుందా? ఎలా నువ్వు పేతురు అబద్ధాలు చెప్పారు, వాళ్ళు ఇంకోటి చేశారు, నువ్వు ఇంకోటి చేస్తున్నావు అని ఏ విధంగా మలుస్తున్నావు దాన్ని? ఏ విధంగా దాన్ని నువ్వు మలుస్తున్నావు అంటే, నువ్వు వాక్యాన్ని కలిపి చెరిపి నీ ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని చించేసి పారేసి కిందేసి బొరలేసి నీ ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్పేస్తే జనం పిచ్చోళ్ళు. మరి గొర్రెలు కదా, వెనకాల వచ్చేస్తారు. ఇంకా అతను ఏం చెప్తున్నాడు పరిశీలించవలసిన అవసరం లేదు, చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్లో అతను ఏం చెప్పాడు అంతే, గొర్రెలు తలకొప్పినట్టు తలకొప్పడమే. మరి ఇక్కడ బైబిల్లో ఏం రాయబడి ఉంది? యేసుక్రీస్తునాలు బాప్తిజం రాయబడి ఉంది కదా. యేసుక్రీస్తునాలు బాప్తిజం ఎందుకు ఇవ్వలేదు నువ్వు? నీ పాస్టర్ని ఎందుకు అడగట్లేదు నువ్వు? యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది కదా. అపోస్తుల కార్యం 2:38 యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, సింగులర్ వాడాడు అక్కడ, సింగులర్, నామములోనికి. ఇన్ ది నేమ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్ అని వాడాడు అక్కడ. అంటే నామములోనికి, ఇన్ ది నేమ్, పేరులోనికి, తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకున్న పేరులోనికి బాప్తిజం ఇమ్మన్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ ద్వారా అయితే యేసుక్రీస్తు మాట్లాడాడో అదే పరిశుద్ధాత్మ పేతురులో ఉండి ఆ పేరును బయలుపరుస్తూ ఉంది. ఇప్పుడు తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకు ఉన్న పేరు ఏమిటి? తండ్రికిని పరిశుద్ధాత్మకిని కుమారుడికిని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్న పేరు ఏమిటో ఇక్కడ పేతురు బయలుపరుస్తూ ఉన్నాడు. పేతురు తెలుస్తూ ఉంది, అది పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది. అందుకే మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ యుగమందు రాబోయే యుగమందు క్షమాపణ లేదని బైబిల్ రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ఆ నామం ఎవరు బయలుపరుస్తున్నారు? పేతురు కాదు, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తునాలు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారని చెప్పి పేతురు చెప్తున్నాడు. పౌలు కూడా ఈ పరలోకంలో నుంచి ఒక దూత దిగొచ్చి చెప్పినా సరే మీరు నమ్మొద్దు అని చెప్పి, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా సరే శాపగ్రస్తులైపోతారని చెప్పిన పౌలు గారు అపోస్తుల కార్యాలు 19 యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చాడు. పేతురు యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చాడు, పిలుపు యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చాడు, యాకోబు యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చాడు, పేతురు యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చాడు, అపోస్తులైన పౌలు యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇచ్చాడు. మీకేంటి మరి? అంటే బైబిల్లో ఉన్న శిష్యులందరూ కూడా యేసుక్రీస్తునాలు బాప్తిజం ఇస్తే బాప్తిజం తీసుకుంటుంటే మీకు ఏం కొత్త వచ్చింది? యేసుక్రీస్తు మీకు చెప్పేశాడు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం పొందేసుకోమని డైరెక్ట్గా వెలుగు రూపంలో వచ్చి చెప్పేసినట్టున్నాడు మీకు. ఇంకొకటి చెప్తాడు అది ఇది ఒకటే అని, అది ఇది ఒకటేనంట. యేసుక్రీస్తునాలు బాప్తిజమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం ఒకటేనంట. అదే చెప్పాడు ఏదైనా తోటలో సాతాను అవ్వక అదే చెప్పాడు. ఏమని? ఏదైనా పర్లేదు, జీవవృక్షమైన ఒకటే, మంచి చెరువు తెలిసి వృక్ష ఫలమైన ఒకటే, రెండు ఒకటే, తినే పర్లేదు అన్నాడు. తినేసింది, చచ్చింది, గుండె జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వరకు చెప్పాం కదా, జన్మ ప్రాసెస్ మారిపోయింది, జన్మని మార్చేసింది. కానీ ఏది పర్లేదు తినే అన్నందుకు, ఏదైనా ఒకటే తినే అన్నందుకు. మరి ఇప్పుడు నీకు కొత్త జన్మ ఎలా వస్తుంది? ఎలా పొందుకుంటావు? మరణ వృక్షము జీవవృక్షము రెండు తినేస్తే కొత్త జన్మ పొందేసుకుంటావు. ఏదైనా పర్లేదని తినే పొందేసుకుంటావు. అందుకే నీ జన్మ అంత బాగుంది, అందుకే నీ స్వభావం అంత బాగా మారింది, అందుకే నువ్వు పరిశుద్ధుడిగా దేవుని కుమారుడిగా ఈ లోకంలో యేసుక్రీస్తు వలె నువ్వు జీవిస్తూ ఉన్నావు. వాక్యాన్ని మార్చొద్దండి. వాక్యాన్ని మార్చడం ద్వారా లాస్ట్ ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన హెచ్చరిక ఏమిటి అంటే,
ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ కలిపిన వారికి, తీసేసిన వారి మీద పడతాయి. ఎవరైతే వాక్యంలో నుంచి ఒకటి తీసేశారో జీవ గ్రంథంలో పేరే తీసేశారు, తీసేస్తాడు దేవుడు. పరలోకం కాదు కదా, దాని వైపు చూసే అర్హత కూడా లేదు, ఉంటుంది నీకు. యేసుక్రీస్తు బాప్టిజం తీసేసావు ఈరోజు, తండ్రి కుమార పరిశుధాత్మని ముంచేస్తున్నావు తీసుకెళ్ళి. ప్రభు రాత్రి భోజనం అంటే నువ్వు ఎప్పుడు పడు, దానికి టైం లేదు, పత్తానం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు దివ్య సప్రసాదం అని క్యాథలిక్ వాళ్ళు ఇస్తూ ఉంటే వీళ్ళు ఏమో బల్లారాధన అని చెప్పి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు. బల్లారాధన లేదు బైబిల్లో, దివ్య సప్రసాదము లేదు బైబిల్లో. ప్రభు రాత్రి భోజనం ఉంది, అది సాయంకాల సమయంలో తీసుకోవాల్సిన బాధ్యత. ఇజ్రాయేలీలు పస్కా సాయంకాల సమయంలో చేశారు. యేసుక్రీస్తు సిలువకి వెళ్ళే ముందు పస్కా సాయంకాలంలో చేశాడు. మరి ఇప్పుడు ఈరోజు క్రైస్తవులు కొత్త యేసుక్రీస్తు పిల్లలు కదా, మరి అందుకు వీళ్ళకి ఎప్పుడు చేసినా పర్లేదు, ఎప్పుడు తీసేసుకున్నా, ఏ టైంలో తీసేసుకున్నా పర్లేదు. బైబిల్ క్రమం పాటించక్కర్లేదు, ఎలా తీసేసుకున్నా పర్లేదు. అయ్యి పాటిస్తే మనం పర్లోకి వెళ్ళిపోతాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అంటే వాక్యం పాటించక్కర్లేదు, లేఖనం ప్రతి వాక్యం కూడా మనం పాటించక్కర్లేదు. ఏదో 4 వాక్యాలు నేర్చుకుని, 4 పశ్చాత్తాపం పడి, 4 పాపాలు ఒప్పుకొని హల్లెలూయా ఆమేన్ అంటే పరలోకం వెళ్ళిపోతాం కదండి. దయచేసి సహోదరులారా, స్త్రీ బోధించకూడదంటే ఈరోజు స్త్రీలే పుల్పిట్లు ఎక్కేసి పెద్ద యాజకురాండ్లాగా మాకు స్వస్థతా వారం ఉంది, మాకు ఆ వారం ఉంది, ఈ వారం ఉందని పెద్ద సేవకురాండ్లు స్త్రీలు సైన్యము వలె ఉన్నారని సామెత గ్రంథాల్లో లేఖనాలు చూపించేసి, దెబోరా న్యాయాధిపతిగా ఉన్నదని చెప్పి ఏయో లేఖనాలు చూపించేసి, వాళ్ళు పెద్ద పుల్పిట్లు ఎక్కేసి పెద్ద ప్రసంగాలు చేసేస్తున్నారు ఈరోజు. అంటే పౌలుకి తెలియలేదు, పౌలు గారికి అసలు ఏం తెలియదు. అందుకే స్త్రీ ఉపదేశించుటకైనను బోధించుటకైనను సెలవు ఇదని చెప్పాడు. అందుకని పౌలు గారు చెప్పిన మాటలు తీసుకోవద్దండి. ఎక్కడో న్యాయాధిపతుల్లో ఉన్న న్యాయాధిపతుల్లో రాజుల్లోకి వెళ్ళిపోయి మనము రాజులం అయిపోదాం, మనం న్యాయాధిపతులం అయిపోదాం, మనం ఒక సైన్యంగా మారిపోదాం. కొత్త నిబంధనలో అందుకే పౌలు గారు అన్నాడు, నేను మీకు రాస్తున్నాయి ప్రభు యొక్క ఆజ్ఞలు, నేను కాదు రాస్తుంటా, ప్రభు యొక్క ఆజ్ఞలను గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు ఆయన. అయినా మనం గుర్తుపెట్టుకోము, మనం ఇష్టం వచ్చిందే చేస్తాం, ప్రభు యొక్క ఆజ్ఞలు ఎన్ని వస్తే మనకెందుకు? ప్రభు యొక్క ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు మనకు ఉంటే ఎందుకు మనకెందుకు? మన జీవితం మనదే, మన యొక్క ఒకవేళ అవన్నీ పోస్తే మన ఆశీర్వాదాలు పోతాయి, మన డబ్బు పోతుంది, మన బంగారం పోతుంది, మన ఇల్లు పోతాయి, మన స్థలాలు పోతాయి, మన పొలాలు పోతాయి, ఇవన్నీ పోతాయి. మరి వాక్యపక్షాన్ని నిలబడితే ఇవన్నీ పోతాయి, వాక్యపక్షాన్ని నిలబడితే పోతాయి ఇవన్నీ. వాక్యపక్షాన్ని నిలబడలేదనుకో, ఉదయం వెనకాల ఒకటి ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదాలు, బిల్డింగ్ మీద బిల్డింగ్, కారు మీద కారు, మొత్తం స్టేజ్ మీద స్టేజ్, ఎలా ఎగురుకుంటూ కోట్లు గడించి దేవుని ఆశీర్వాదం. ఎంత పెద్ద ఆశీర్వాదం. ఏసీ కారుల్లో తిరిగి, క్యాడిలాక్ కారుల్లో తిరిగి, విశ్వాసులు ఒక సామాన్యమైన విశ్వాసి ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఇంకా అడుక్కు తింటున్నాడా, అన్నం తింటున్నాడా, అతను రోగంతో ఉన్నాడా, అసలు అతని జీవితం ఏమై ఉంది, ఎవడు పట్టించుకునే లేదు. నీకు కోట్లు ఇచ్చేవాళ్ళు కావాలి, నీకు లక్షలు ఇచ్చేవాళ్ళు కావాలి నీకు. ఇంక పేదోళ్ళు చిన్న చితక ఇంక ఏమైపోయినా ఇంక 10 రూపాయలు సందాయి చూడు ఎవరు తీసుకుంటాడు. ఇక వీళ్ళు అవసరం లేదు. అలాగే అయిపోయింది ఈరోజు వ్యాపారం. దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడ పనిచేస్తున్నాడు? అంటే వాక్యాన్ని ఎలాగా విపులీకరించుకోవాలంటే అలా విపులీకరించుకుని ఎలా పడితే అలా చేసేసి పెద్ద ఉన్నత స్థానంలో వెళ్ళిన వాళ్ళు వెనకాల తండోపతండాలుగా జనాలు పరిగెత్తుకుపోతారు. కానీ అసలు అతను ఏం బోధిస్తున్నాడో, అతను బోధించేది వాక్యమా కాదా, సత్యాన్ని బోధిస్తున్నాడా, రాయబడిన వాక్యాన్ని బోధిస్తున్నాడా, సొంత సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడా? జనాన్ని చూసి పరిగెత్తుకుపోతున్నావు కానీ అసలు రాయబడింది బైబిల్లో ఏం రాయబడింది, దీని ప్రకారంగా బైబిల్ ప్రకారంగా ఇతను బోధిస్తున్నాడా, బైబిల్ ప్రకారంగా బాప్టిజం ఇస్తున్నాడా, బైబిల్ ప్రకారంగా ఈ కార్యాలన్నీ చేస్తున్నాడా లేదా నువ్వు ఎప్పుడైనా పరిశీలించావా? ఎప్పుడన్నా బైబిల్ చెక్ చేసావా? రేపు పొద్దున తీర్పులో లెక్క చెప్పుకోవాల్సిన బాధ్యత నీది.
ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు టికెట్ చెక్ చేసుకోకపోతే టికెట్ కౌంటర్లో ఒకవేళ ఏదన్నా రాంగ్ వస్తే టికెట్ కలెక్టర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీది. ఒకవేళ టికెట్ రాంగ్ అయిందనుకో, బుకింగ్లో ఉన్న అతను వచ్చి నీకు సమాధానం చెప్పడు. బుకింగ్లో ఉన్న నీకు టికెట్ ఇచ్చిన అతను వచ్చి నీకు సమాధానం చెప్పడు ఆ టైంలో. టికెట్ తీసుకున్న నీవే దానికి జవాబుదారి. నీ పాస్టర్ నీ పక్షాన్ని నిలిచి పరలోకంలో సమాధానం చెప్పడు. నేను ఏ బాప్టిజం తీసుకున్నా పాస్టర్ గారు ఇచ్చేసారండి, తీసేసుకున్నాను. మా పాస్టర్ గారు చెప్పారండి, ఇంకా మాకు అదే చేయదు. మా పాస్టర్ గారు చెప్పిందే మేము చేస్తామండి, మా పాస్టర్ గారు చెప్పిందే మేము వింటామండి. అక్కడ మీ పాస్టర్ గారు ఉండండి. మరి పరలోకంలో దేవుడు తీర్పు బైబిల్ పట్టుకుని తీర్పు తీర్చేటప్పుడు పక్కన మీ పాస్టర్ గారు ఉండండి. మరి అక్కడ ఎవరు ఉంటారంటే దేవుడు తీర్పు బైబిల్ పట్టుకుని, ఈ బైబిల్ ప్రకారం నువ్వు బాప్టిజం పొందావా, ఈ బైబిల్ ప్రకారం నువ్వు జీవించావా, ఈ బైబిల్ లేఖనం ప్రకారం నువ్వు నడిచావా, ఈ లేఖనం ప్రకారం నువ్వు ఉన్నావా, లేఖనాల పరిశోధనశాలలో లేఖనాల ప్రకారంగా తీర్పు తీరుస్తాడు ఆయన. మరి అప్పుడు నీ బతుకేంటి? అందుకనే ఎంత పెద్ద పెద్ద మర్మాలు చెప్పేసినా, ఎంత గొప్ప గొప్ప మర్మాలు చెప్పేసినా, ఎంత గొప్ప గొప్ప థియాలజీలు వివరించేసినా అది వాక్యమా కాదా అని సరి చేసుకోవాల్సిన బాధ్యత, చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక విశ్వాసి పైన ఉన్నది. అందుచేత సహోదరి సహోదరులాగా దయచేసి గమనించాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ వందనాలు తెలుస్తుంది.